Good morning once again. Uh, we are into WordPress లో ఉన్నాము. We are working on the website, how to create a website. To create a website, we are going through WordPress. WordPress ద్వారా మనం వెబ్సైట్ క్రియేట్ చేస్తాం. What is WordPress? WordPress is a CMS software. Through CMS software, we can build a uh, WordPress website. సో వర్డ్ప్రెస్ వెబ్సైట్ అనేది బ్యాక్ ఎండ్ అంతా పిహెచ్పి తోని సాఫ్ట్వేర్ క్రియేట్ చేశారు. సో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ తోని మనం వెబ్సైట్ క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ మనం వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? డొమైన్ సర్వర్ ఉండాలి. హౌ టు టేక్ డొమైన్ అండ్ సర్వర్ మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. డొమైన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద business or name of the person also. So uh, server is a space or storage. సో ఎంత స్టోరేజ్ కావాలి అంటే అకార్డింగ్ ద నీడ్స్ ఆఫ్ ద వెబ్సైట్. 10 pages కావాలా, 100 pages కావాలా, వాట్ ఈజ్ యువర్ బిజినెస్ ఇన్ టు, దెన్ యూ కెన్ క్రియేట్ ద వెబ్సైట్. ఓకే, టు క్రియేట్ ద వెబ్సైట్, ఇఫ్ యూ వాంట్ టు, యూ కెన్ గో టు వర్డ్ప్రెస్ ఆర్ డైరెక్ట్లీ పిహెచ్పితో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో వాట్ ఎవర్ ద వెబ్సైట్ యూ వాంట్ యూ కెన్ మేక్ ఇట్. ఓకే, సో వెబ్సైట్ మనం వర్డ్ప్రెస్తో చేయాలి అనుకుంటే సర్వర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాలి, అది మనం చూసాము. అండ్ దెన్ ఆఫ్టర్ క్రియేటింగ్ ద వర్డ్ప్రెస్ వెబ్సైట్ వీ నీడ్ టు క్రియేట్ ఏ పేజెస్. ఫస్ట్ ఏ పేజెస్ చేయాలో మనం ఆల్రెడీ రాసుకోవాలి ఇలా. సో హోమ్ పేజ్, అబౌట్ అస్ పేజ్, వాట్ ఎవర్ ద సర్వీస్ పేజ్ ఆర్ ప్రోడక్ట్ పేజ్. సో అకార్డింగ్లీ వీ నీడ్ టు క్రియేట్ ఏ పేజెస్. ఓకే, తర్వాత మనకి పోస్ట్ కూడా క్రియేట్ చేస్తాం. పోస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేటివ్. సో ఇన్ఫర్మేటివ్ ఏంటంటే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం రెగ్యులర్గా ఇవ్వచ్చు. ఓకే, సో దెన్ యూ నీడ్ టు క్రియేట్ ఏ మెన్యూ క్రియేట్ చేయాలి. దెన్ యూ నీడ్ టు గో టు ద థీమ్స్ అనేది ఉంటాయి వర్డ్ప్రెస్లో. థీమ్స్ ఆర్ ద మేజర్ థింగ్స్. ఆఫ్టర్ థీమ్స్, కస్టమైజేషన్, ఎవ్రీథింగ్, లోగో పెట్టడం కానీ అన్నీ దాంట్లోనే ఉంటాయి థీమ్లో. After doing the themes, where you need to land into plugins. So plugins అంటే ఏంది? ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ, ఎక్స్ట్రా ఫీచర్. వెబ్సైట్కి ఎక్స్ట్రా ఫీచర్ కావాలి అంటే ప్లగిన్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ సపరేట్ feature, for example, if it is a form, or it is a kind of a WhatsApp messaging or chatting or any kind of a information, you can take the plugin. Through plugin you can improve the functionality of the website. Okay, plugins various types ఉంటాయి అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ద ప్లగిన్స్. దీంట్లో ఫ్రీ ఉంటాయి, పెయిడ్ ఉంటాయి. మనకు వర్డ్ప్రెస్లో మ్యాక్సిమం మనకు ఫ్రీ దొరుకుతాయి. ఫ్రీతో కూడా మనం హ్యాపీలీ వర్క్ చేయొచ్చు. ఓకే, సో నిన్న మనం ఏం చూసామంటే ఎలిమెంటర్ కూడా ఒక ప్లగిన్ ఉంది. సో దట్ ఈస్ ఎ పేజ్ బిల్డర్ ప్లగిన్ అంటాం. పేజ్ బిల్డర్ ప్లగిన్ ఏంటంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన ఉంటుంది. సో మనకి దానికి కావాల్సిన మెన్యూ బార్ కూడా ఉంటుంది, మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో ఎస్టర్డే వీ హ్యావ్ సీన్ దట్, అండ్ వన్స్ అగైన్ we will go land into the website. Okay, so till now we have done this much. Today we will, yesterday we have seen elementor లో మనకి కొంతవరకు చూసాం. We will complete other part also, so that you will be well versed. Okay, సో మంచి క్వాలిటీ ఆఫ్ ద వెబ్సైట్ చేయాలి అనుకుంటే పేజ్ బిల్డర్స్ అయితే బాగా ఉంటుంది. వితౌట్ పేజ్ బిల్డర్స్ కూడా చేసుకోవచ్చు. సో క్వాలిటీ అంత ఇంప్రూవ్ కాదు, పేజ్ బిల్డర్స్తో కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ we will land into the website. So I have taken already, I went to the website, WordPress website. ఇదేంది బ్యాక్ ఎండ్ వెబ్సైట్ అంటాం. ఫ్రంట్ ఎండ్ వెబ్సైట్ ఏంది? ఫ్రంట్ ఎండ్ వెబ్సైట్ ఈస్ దిస్ వన్. ఓకే, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ ఈస్ ద ఫ్రంట్ ఎండ్ వెబ్సైట్. ఇలా నా వెబ్సైట్ కనిపిస్తుంది. ఓకే, సో చాలా మటుకు మనం చేసాం. నిన్న మనం ఏ పేజ్ చేసాం? నిన్న అబౌట్ అస్ పేజ్ చేసాం. సో దిస్ ఈస్ ద అబౌట్ అస్ పేజ్. సో వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్ టైటిల్ అండ్ పారాగ్రాఫ్, వీడియో పెట్టాము అండ్ ఇమేజ్ పెట్టాము సో ఫార్, and also we have put the one button also. Okay, so we will see other things also. So where we need to go? We need to go to the plugins అని చూడొచ్చు. ఆల్రెడీ ఇన్స్టాల్ ప్లగిన్స్లోకి వెళ్తే you can see these are the plugins already installed. Okay, so మనం ఎలిమెంటర్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకున్నాము.
ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లోనే మీకు టోటల్ ఎలిమెంటర్‌గా సెపరేట్‌గా మెన్యూ బార్‌గా కింద కనిపిస్తుంది. సో, హియర్ ఆల్సో యూ కెన్ సీ కంప్లీట్ సెట్టింగ్స్. దీని సెట్టింగ్స్ కూడా ఇక్కడ ఉంటుంది. సో, యూ కెన్ ఎనీ చేంజెస్, ఎనీ థింగ్స్ ఆర్ దేర్ యూ కెన్ డూ ఫ్రమ్ హియర్ ఆల్సో. సో, మనం ఇక్కడ నుంచి చెయ్యము ఎలిమెంటర్‌లో. మనం ఏదైనా ఎక్కడికెళ్ళాలి అంటే ఫస్ట్ వి నీడ్ టు గో టు ద పేజెస్. అంతేగాని ఇక్కడి నుంచి మనం ఓన్లీ సెట్టింగ్స్, చిన్న చిన్న సెట్టింగ్స్ ఏమన్నా ఉంటే సిస్టమ్ సెట్టింగ్స్, లేదా కస్టమ్ ఫాంట్స్ కానీ లేకపోతే ఐకాన్స్ కానీ ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ వీ నీడ్ టు గో టు వేర్ ఆల్ పేజెస్. ఓకే. సో ఆల్ పేజెస్లో వీఆర్ వర్కింగ్ విత్ ద అబౌట్ దిస్ సెక్షన్. అబౌట్ దిస్ పేజ్తో వర్క్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఎడిట్ ఉంది, ఇక్కడికి వెళ్ళొద్దు. సో హియర్ యూ కెన్ డైరెక్ట్లీ సీ ద edit with Elementor. Through this also you can land into the website, or otherwise if you want you can click on this. So you will land into the this backend. So backend కి వెళ్తాం. సో మళ్ళీ మనం ఎలిమెంటర్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నుంచి కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫ్రమ్ హియర్ ఆల్సో యూ కెన్ okay here. From here also you can click on this. I'm clicking. So I'm directly going to the Elementor page builder. Okay. సో ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుంది? సో ఇలా ఉంటుంది కంప్లీట్గా. ఓకే. సో ఇది లెఫ్ట్ సైడ్లో మీకు టోటల్ సెట్టింగ్స్ ఉంటుంది. సో ఎలిమెంటర్ అని రాసి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద డాట్స్. ఓకే. సో ఈ డాట్స్ క్లిక్ చేస్తే సో యూ విల్ సీ ద లేఅవుట్ గ్రిడ్ అని ఉంటుంది, కంటైనర్ అండ్ గ్రిడ్ అని ఉంటుంది. లేటర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దిస్. ఓకే. మనం ఇవన్నీ ఏమంటాం? విజిట్స్ అంటాం యాక్చువల్గా. వాట్ వి కాల్ ఆల్ దీస్ విజిట్స్. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు సెర్చ్ ఎనీ విజిట్ యూ కెన్ సెర్చ్ ఫ్రమ్ హియర్. ఓకే. నాకు బటన్ కావాలి, కిందికి ఇలా స్క్రోల్ చేయడం కష్టం అవుతుంది కొన్నిసార్లు. సో ఎందుకు ఇక్కడ నుంచి స్క్రోల్ చేస్తామంటే, సో ఇనీషియల్గా మీకు ఏమీ నాలెడ్జ్ లేదు కాబట్టి ఇనీషియల్గా యూ నీడ్ టు సెర్చ్ లైక్ దిస్. ఆఫ్టర్ గెటింగ్ ఏ వెల్ వర్స్ విత్ ద వెబ్సైట్ యూ కెన్ సెర్చ్ ఫ్రమ్ హియర్ ఆల్సో. ఓకే. ఆఫ్టర్ ద థరో ప్రాక్టీస్ యూ కెన్ సెర్చ్ ద విజిట్. నాకు ఏదైనా షార్ట్ ఫామ్ కావాలి అనుకుంటే ఐ విల్ క్లిక్ ఆన్ లైక్ దిస్. షార్ట్ కోడ్ అనుకుంటే షార్ట్ కోడ్ వస్తుంది, షార్ట్ డిస్క్రిప్షన్ కావాలంటే షార్ట్ డిస్క్రిప్షన్. ఇమేజ్ కావాలి అనుకుంటే డైరెక్ట్ ఐ కెన్ క్లిక్ ఆన్ దిస్, ఐ కెన్ క్లిక్ దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే. లైక్ దిస్ మనము విజిట్స్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టర్డే వీ హ్యావ్ సీన్ ద టైటిల్. టైటిల్ ఏంటంటే డ్రాగ్ చేసుకుంటే దిస్ ఈజ్ ద టైటిల్. ఒక పెద్దగా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద టైటిల్. ఓకే. దాని కింద పారాగ్రాఫ్ రాయాలి అనుకుంటే యూ నీడ్ టు ద గో టు ద టెక్స్ట్ ఎడిటర్. రైట్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద ఇమేజ్ కావాలి అనుకుంటే యూ కెన్ క్లిక్ అండ్ డ్రాగ్. సో ఇలా ఇమేజ్ కూడా వస్తుంది. లేదు నాకు వీడియో కావాలంటే ఇలా డ్రాగ్ చేసుకుంటే వీడియో. వీడియో ఏంది? డైరెక్ట్ వీడియో కాదు, యూట్యూబ్ వీడియో పెడతారు. డైరెక్ట్ వీడియో ఎందుకు పెట్టరు అని కొంతమందికి డౌట్ అడుగుతుంది. చాలామంది ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు అడిగారు డైరెక్ట్ వీడియో పెడితే ఏమవుతుంది అని. డైరెక్ట్ వీడియో పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎన్ని మినిట్స్ ఉంది? 13 సెకండ్స్ ఉంది. 13 సెకండ్స్. ఓకే. 13 సెకండ్స్కి ఎంత ఎంబీ ఉంటుంది? దాదాపు 5 to 6 ఎంబీలో స్టోర్ అవుతుంది. ఓకే. ఆ ఎంబీలో స్టోర్ అయిన తర్వాత ఏమవుతుంది? అది మన వెబ్సైట్లో లోడింగ్ అనేది, మన వెబ్సైట్ లోడ్ అయ్యేటప్పుడు ఇది కూడా లోడ్ కావాలి. సో ఇంకా చాలా టైం పడుతుంది లోడ్ కావాలంటే. ఓకే. 2 ఎంబీ లోడ్ కావాలంటే అట్లీస్ట్ 30 to 40 సెకండ్స్ పడుతుంది. సో 30 to 40 సెకండ్స్ వెబ్సైట్ లోడ్ కావాలి అనుకుంటే, సో మన విజిటర్ ఎవరైనా కస్టమర్ కానీ మన వెబ్సైట్కి వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఈ వెబ్సైట్ ఓపెన్ కాదని దే విల్ లీవ్ ద అవర్ వెబ్సైట్. సో దట్ ఈస్ వై వీ విల్ నాట్ లోడ్ డైరెక్ట్లీ వీడియో అనేది పెట్టము. పెడితే ఏమవుతుందంటే లోడింగ్ టైం అనేది చాలా టైం తీసుకుంటుంది. దట్ ఈస్ వై లాట్ ఆఫ్ పీపుల్ వాట్ దే డూ. సో మనకి ఏదైనా వీడియో ఉంటే సింపుల్గా ఒక యూట్యూబ్లోకి వెళ్తాం, యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత ఆ లింక్ తీసుకొని ఇక్కడ షేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సో మనం ఇక్కడ క్లిక్ చేస్తే సో ఇక్కడ మనం డైరెక్ట్గా లింక్ చేయడమే. ఓకే. ఈ లింక్ ఇక్కడ పెట్టేస్తే ఎక్కడ మీ యూట్యూబ్ లింక్ వెళ్ళి అక్కడ లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది.
డైరెక్ట్గా మీకు పేస్ట్ అయిపోతుంది. నాట్ ఓన్లీ యూట్యూబ్, వాట్ ఆర్ ద అదర్ ప్లాట్ఫామ్స్ వీ హ్యావ్. విమియో కూడా ఉంది, జస్ట్ లైక్ వీడియో. యూట్యూబ్ లేక అదర్ వీడియో ప్లాట్ఫామ్, డైలీ మోషన్ అండ్ వీడియో ప్రెస్ అండ్ సెల్ఫ్ హోస్టెడ్. సో సెల్ఫ్ హోస్టెడ్ అంటే ఇందాక మనం డైరెక్ట్ వీడియో. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ నేమ్. సో చాలా మందికి యూట్యూబ్ తెలుసు కాబట్టి దే విల్ గో ఫర్ దిస్ ఓన్లీ. ఓకే, సో దట్ ఈస్ వై, దట్ ఈస్ ద థింగ్స్ వీ విల్ డూ ఇన్ ద వీడియో. ఓకే, సో ఇక్కడ బటన్ కూడా చూసాము. నెక్స్ట్ ఈజ్ ద కమ్స్ టు ద డివైడర్. సో ఈ డివైడర్ ఎందుకు యూజ్ చేయాలి? ఓకే, సో నాకు ఈ రెండింటికి మధ్యలో స్పేస్ కావాలి, కాంటాక్టర్స్కి ఈ వీడియో మధ్యలో స్పేస్ కావాలి. సో నేను ఏం చేస్తాను, డివైడర్. ఓకే, సో డివైడర్ ఒక ఇలా కనిపిస్తుంది, ఒక లైన్ లెక్క రిప్రజెంట్ అవుతుంది. ఓకే, అప్డేట్ చేద్దాం. అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ చూద్దాం. సో యూ కెన్ సీ ద లైన్. సో డివైడ్ చేసామన్నమాట, ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి డివైడ్ చేయడానికి కూడా ఈ డివైడర్ అనేది యూస్ఫుల్ పడుతుంది. హారిజంటల్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనం వర్టికల్గా చేసాము. సో యూ కెన్ డూ ద హారిజంటల్ ఆల్సో. వాట్ ఎవర్ ద థింగ్స్ యూ కెన్ మేక్ ఇట్. దీంట్లో సాలిడ్ అని కూడా ఉంది, అంటే కొంచెం సన్నగా ఉంది. డబుల్ అంటే ఇంకా కొంచెం పెద్దగా కనిపిస్తుంది. లైక్ దిస్ డాటెడ్ కావాలంటే డాటెడ్ కూడా కనిపిస్తుంది. అండ్ యూ హ్యావ్ మోర్ ఆప్షన్స్ ఆల్సో. డాష్డ్ కావాలంటే డాష్డ్ లెక్క కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ కర్లీ, కర్లీ లెక్క కూడా కనిపిస్తుంది. సో వాట్ ఎవర్ ద డిజైన్ యూ వాంట్, సమ్టైమ్స్ యూ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ డిజైన్ ఇన్ యువర్ వెబ్సైట్. ఎస్పెషల్లీ ఇలాంటివి ఎలాంటి పెడతారు, సో డిజైనింగ్ వెబ్సైట్. సో కొంతమంది గ్రాఫిక్ డిజైనర్స్ ఉంటారు, వాళ్ళ ఫొటోస్ని మంచిగా ఫ్రేమ్ చేయాలంటే ఇలా పెడతారు. లేదంటే ఫోటోగ్రఫీ సైట్స్, సో వాళ్ళకి ఏంటంటే ఫొటోస్ చాలా పెడతారు కాబట్టి దాన్ని హైలైట్ చేయాలి, కొంచెం పోర్ట్ఫోలియో సెట్ చేసుకోవడానికి కొంచెం డిజైన్గా కావాలి అనుకుంటే దే కెన్ యూస్ దిస్ కర్డ్. అండ్ స్లాషెస్, స్లాషెస్ అంటే ఇలా ఉంటుంది. సో ఇలా మీకు రిక్వైర్మెంట్ ఏముంది, ఎలా చేయాలనుకుంటే అలా చేసుకోవచ్చు. దిస్ విల్ బి ఇన్ ద డిజైన్స్. అండ్ ప్యాటర్న్స్ కూడా చూసుకోవచ్చు, మీరు ప్యాటర్న్స్ ఎలా అప్లై చేస్తారు. లైక్ దిస్. ఓకే, పర్సెస్, ప్లసెస్, rhombus, rectangles ఇలా ఉన్నాయి. లైక్ దిస్. ఓకే, యూ హ్యావ్ మెనీ ఆప్షన్స్. సో ఇక్కడ మెనీ ఆప్షన్స్ ఉన్నాయి, మీరు మీకు కావాల్సింది మీరు ఒకసారి తర్వాత చూసుకోవచ్చు. ఓకే, ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు చూసుకోవాలి. ఓకే, సో ఈ లైన్ 100% అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనిపిస్తుంది, మీకు టోటల్గా కనిపిస్తుంది. నాకు టోటల్ కాదు, 50% కావాలి, నాకు ఇక్కడ వరకే కావాలి అనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంది, డ్రాగ్. ఇలా డ్రాగ్ చేస్తే మనకి లైన్ ఇలా వచ్చేస్తుంది. సో ఎంత కావాలి, ఇంత కావాలా, ఇంత కావాలా, ఇంత కావాలా. సో యూ కెన్ ఏబుల్ టు సీ. కొన్ని వెబ్సైట్స్లో మీరు డిజైన్ కూడా ఇలా చేస్తారు. దీనిపైన ఏదైనా ఇమేజ్ పెట్టేసి ఒక లైన్, చిన్న లైన్ కూడా రాస్తారు. సో మీరు అందుకే నేనేమంటున్నా, మీరు ప్రతిరోజు ఒక 5 వెబ్సైట్స్ చూడండి, ఎనీ వెబ్సైట్స్, సో దట్ మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఈ లైన్ ఎలా పెడుతుంది, ఇది ఎలా వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. దెన్ యూ కెన్ హ్యావ్ ద ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ గురించి అప్పుడు మీరు చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఐడియా వస్తుంది, ఓకే ఈ లైన్ ఇక్కడ యూజ్ చేశారు. సో ఓకే, ఈ డివైడర్ పెడితే మనకి ఈ లైన్ వస్తుంది అని మీకు తెలుస్తుంది. ఓకే, సో మేజర్గా మీరు ఏంటంటే అబ్జర్వ్ ద వెబ్సైట్. హౌ మెనీ వెబ్సైట్స్ ఇఫ్ యూ అబ్జర్వ్, దట్ మచ్ నాలెడ్జ్ యూ విల్ గెట్. క్రియేటివిటీ పెరుగుతుంది. క్రియేటివిటీ చాలామంది ఏంటంటే క్రియేటివిటీ పెరగాలంటే డైరెక్ట్గా క్రియేటివిటీ ఎవరు చెప్పరు. ఓకే, సో బై అబ్జర్వేషన్ క్రియేటివిటీ ఎప్పుడు పెరుగుతుందంటే అబ్జర్వేషన్. సో ఇనీషియల్గా మనం వేరే వేరే వెబ్సైట్స్ని వేరే ఎలా చేశారనేది బాగా చూస్తుంటే స్లోలీగా మనకు కూడా ఓకే అది ఇలా డిజైన్ చేశారు, ఇంకోటి ఇలా డిజైన్ చేశారు, నేను ఇలా డిజైన్ చేశానని అప్పుడు జరుగుతుంది. డైరెక్ట్గా ఏం క్రియేటివిటీ పెరగదు. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ ప్లేస్ ఇన్ ద సెంటర్ ఆల్సో. ఇలా చూడండి, సెంటర్ కూడా పెట్టచ్చు. లైక్ దిస్ యూ కెన్ ప్లేస్ ద హియర్ ఆల్సో, రైట్ ఆల్సో. ఓకే, సో అకార్డింగ్ టు యువర్ నీడ్స్ యూ కెన్ డూ ద యువర్ యాక్షన్. ఓకే, సో దీనికి స్టైల్స్ కూడా ఉన్నాయి. దీనికి కలర్ మార్చాలనుకుంటే యూ కెన్ go for this coloring. If you want complete blue, we have changed to the blue, whatever the color you want. Here also ఇక్కడ మీకు కనిపిస్తుంది
సో దిస్ ఈస్ ద కలర్ ఆప్షన్. మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డైరెక్ట్‌గా పెట్టుకోవచ్చు. సో దీన్ని ఎక్సా అని అంటారు, ఆర్‌జీబీఏ అంటారు, ఎస్ఎల్ఏ అంటారు. సో ఇదేంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ మీరు చూడొచ్చు. 1 మినిట్ ఒక కాల్ వస్తుంది. ఐ ఐల్ అటెండ్ దట్ కాల్ అండ్ hello. Sorry for interruption. Okay. So we are into the where actually. సో మనం ఇక్కడ కలర్స్ కూడా మార్చుకోవచ్చు. సో అకార్డింగ్ టు ద దిస్. సో అగైన్ వి విల్ గో టు ద అదర్ విజిట్. సో విజిట్ ఏంది? సో నెక్స్ట్ ఈజ్ అ స్పేసర్ అనే విజిట్ ఉంది. సో వాట్ ఈస్ ది స్పేసర్? స్పేసర్ అనేది చూద్దాం. స్పేస్ ఇలా స్పేస్ కావాలి మనకి రెండిట్లో. ఓకే. సో అలా స్పేస్ కూడా పనిచేస్తుంది. ఇది కూడా మీకు స్పేస్ ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ ఇలా. సో కొన్నిసార్లు ఏంటంటే ఇవి రెండు అతుకున్నట్టే కనిపిస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ దట్ స్పేస్ యూ కెన్ క్రియేట్ ద స్పేసర్ ఆల్సో. సో ఐ డోంట్ వాంట్ అంటే ఇక్కడ డైరెక్ట్గా ఎడిట్ అని ఉంది. దాన్ని ఎడిట్ అనేది చేయొచ్చు. రైట్ క్లిక్ ఇస్తే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్లీ డిలీట్. ఓకే. సో ఏదైనా ఇలా స్పేసర్ కనిపించిన ఏదైనా డిలీట్ చేసుకోవాలంటే డైరెక్ట్గా ఇలా డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. సో దట్ ఈస్ ద స్పేసర్. ఓకే. ఓన్లీ బ్లాంక్ స్పేస్. ఓన్లీ బ్లాంకే. ఓకే. సో నెక్స్ట్ గూగుల్ మ్యాప్స్. సో మనం కాంటాక్ట్ చేసేటప్పుడు మనం గూగుల్ మ్యాప్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా అడ్రస్ నేను గూగుల్ మ్యాప్ ద్వారా పెట్టాలనుకుంటున్నా. ఇలా క్లిక్ చేయండి. సో డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్ వచ్చేస్తాయి మనకు. సో ఇక్కడ బై డిఫాల్ట్ ఇలా కనిపిస్తుంది. చాలా వెబ్సైట్స్లో మీరు చూసుంటారు ఇలా కనిపిస్తుంది. మనం మన వెబ్సైట్ కూడా మన అడ్రస్ కూడా కావాలి అనుకుంటే ఇలా పెట్టచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనది ఏంది 315 అన్నపూర్ణ బ్లాక్. పూర్ణ బ్లాక్. అన్నపూర్ణ ఎంప్లాయీస్. అన్నపూర్ణ ఎంప్లాయీస్ అమీర్పేట్ హైదరాబాద్. ఆదిత్య ఇంక్లూడ్. సారీ, అన్నపూర్ణ బ్లాక్ కరెక్ట్. ఆదిత్య ఇంక్లూడ్. అయితే ఎన్క్లేవ్స్ అమీర్పేట్ హైదరాబాద్ తెలంగాణ. ఓకే. 5060. ఓకే. సో ఇప్పుడు మనం అడ్రస్ కూడా పెరిగి వచ్చేసింది. సో ఇక్కడ మనకు కావాలంటే
ఇక్కడ చూసుకోవచ్చు కరెక్ట్గా. సో మన ఇక్కడ ఓకే. సో హియర్ యూ కెన్ సీ ద కంప్లీట్ అడ్రస్. సో మనది అమీర్పేట ఎక్కడ ఉందో కరెక్ట్గా లొకేషన్ పాయింట్అవుట్ చేసుకోవచ్చు లైక్ దిస్. సో ఇక్కడనే అమీర్పేట ఇక్కడెక్కడ ఉంటుంది. మెట్రో మాట కొంచెం సో ఇంకొంచెం ముందు పైకి వెళ్దాం. ఇంకొంచెం కాకతీయ మెస్ ఇక్కడనే ఉంటుంది. ఇక్కడనే ఉంటుంది. సో ఇది మనకి కాకతీయ మెట్రో కొంచెం సౌత్ ఇండియా ఇది పక్కనే ఆ మెట్రో స్టేషన్ ఇదే మెట్రో స్టేషన్ సత్యం థియేటర్ రోడ్. దిస్ ఇస్ ద ఈ మధ్యలో ఇక్కడనే ఉంటుంది మన మైత్రి వనం. ఓకే. సో వీఆర్ ఆల్సో థర్డ్ సెంటర్ కాకుండా ఇది మనది. ఓకే. సో ఇక్కడ అన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ద అవర్ ఓన్లీ. ఓకే. సో ఇక్కడ మనది ఆల్రెడీ ఉంటుంది. సో ఇక్కడ మన అడ్రస్ కూడా ఉంటుంది. కావాలంటే ఇంకొంచెం జూమ్ చేసి కూడా చూపించచ్చు కస్టమర్కి. ఇక్కడ ఎంత జూమ్ చూపిస్తే అంత, లేదంటే తక్కువ అనుకుంటే తక్కువ. హైట్ కూడా పెంచుకోవాలి. ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది అంటే యూ కెన్ మేక్ బిగ్ హైట్ ఆల్సో. ఓకే. సో ఎంత పెట్టుకోవాలనుకునేది మీ చాయిస్. ఓకే. లైక్ దిస్. ఓకే. సో ఇక్కడ అప్డేట్ కొట్టండి. సో దిస్ విల్ బి క్రియేట్ ఏ గుడ్ కైండ్ ఆఫ్ వెబ్సైట్. కాంటాక్ట్ అస్లో మన విజిటర్స్ ఎవరికైనా కావాలి అంటే దే కెన్ సీ ద మ్యాప్ అండ్ కమ్ టు డైరెక్ట్లీ ఆల్సో. ఓకే. ఒక డౌట్, ఇప్పుడు ఆ ఎర్రగుట్లు అన్నీ ఉన్నాయి చూడండి. ఆ ఎర్రగుట్లు ఉన్నాయి కాడ ఆ అడ్రసెస్ అనే ఇవి అడ్రసెస్ లొకేషన్స్. ఓకే. సో ఈ లొకేషన్స్ అనేది మనం పెట్టాం. ఓకే. అట్ ద సేమ్ టైం ఇంకొక డౌట్ ఏంటంటే అన్న, ఇప్పుడు ఓంకారం అని అట్లా పెట్టాడు చూడండి, పెద్దమ్మ తల్లి టెంపుల్ మాదాపూర్ ఆడ సింబల్, అలాంటి సింబల్ అయినా క్రియేట్ చేసుకోవచ్చా మనము? ఇది డైరెక్ట్ గా గూగుల్ వాడే ఇస్తాడు, మనం ఏం చేయము. సో హాస్పిటల్స్ కి వీడియో ఇస్తాడు, గూగుల్ వాడు ఇస్తాడు, మనం చేయడానికి లేదు. ఓకే. సో గూగుల్ మామూలుగా మన బిజినెస్కి అయితే ఇలా ఇస్తాడు కొన్ని రిప్రజెంటేషన్, ఎందుకంటే ఇది అందరికీ సంబంధించింది కాబట్టి హాస్పిటల్స్ కానీ టెంపుల్స్కి కానీ ఇలా డిఫరెంట్గా ఇస్తాడు. ఓకే. కొన్ని స్పెషల్ ప్లేసెస్ గన్నిపేటికో ఇలా ఇస్తాడు. సో ఇది డిఫరెంట్ ఉస్మాన్ ఇండస్ట్రీస్ దేవుడి గుళ్ళకి ఇలా ఇస్తాడు. సో గూగుల్ ఈజ్ డిసైడెడ్, మనం కాదు. ఓకే. గట్ ఇట్. సో గూగుల్ జీబీకే మాల్ అనేది కూడా ప్రైవేట్ కంపెనీ, కానీ వాడికి మాత్రం అది ట్యాగ్ మాత్రం ఇచ్చారు అక్కడ. అట్లా తీసుకోవచ్చా అని. జీబీకే మాల్ అదే జీబీకే మాల్ అక్కడ పైన ఇది వన్ మాల్. ఇది మాల్ అంటే మళ్ళీ అందరికి సంబంధించింది కాబట్టి పెద్ద మాల్స్, చాలా పెద్దది కదా మాల్, చిన్నది కాదు. చిన్నది అపార్ట్మెంట్ అంటే వాడేమి ఇవ్వడు, పెద్ద మాల్ కాబట్టి హీ హాజ్ గివెన్ షాపింగ్ కోసం. ఎక్కువ మంది జీవీకే మాల్లో షాపింగ్ చేస్తారు, అందుకే షాపింగ్ బ్యాగ్ లెక్క చూపించారు. ఓకే. దిస్ ఈజ్ ఆల్ డిసైడెడ్ బై గూగుల్ ఓన్లీ. మనది కేవలం లొకేషన్ మాత్రమే ఇవ్వగలుగుతాం. ఓకే. మనం జీవీకే మాల్లో ఉన్నప్పుడు దాంట్లో పర్టికులర్ ఏదైనా ఉన్నప్పుడు, మన షాప్ ఉన్నప్పుడు అప్పుడు క్లిక్ చేయొచ్చు. ఓకే. సో లైక్ దిస్ యూ కెన్ క్రియేట్ ఇట్. ఓకే. సో గూగుల్ మ్యాప్స్ అయిపోయింది. ఐకాన్. సో వాట్ ఈస్ దిస్ ఐకాన్? సో ఐకాన్ గురించి చూద్దాం. సార్ వన్ సెకండ్ సార్, ఇలా కాకుండా మనకు ఓన్లీ పర్టికులర్ లొకేషన్ ఒకటే కావాలి ఇక్కడ. మనకు ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ సైట్ లొకేషన్ ఉంటుంది. సో ఇది మన పర్టికులర్ లొకేషన్. ఇది మనం తీయించింది, మనది మన అపార్ట్మెంటే ఇచ్చాం. ఓకే. సో ఇక్కడ లొకేషన్ లో 4-5 లొకేషన్స్ వస్తున్నాయి కదా సార్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆదిత్య ఎంక్లేవ్ అనేది చాలా మంది ఉన్నారు కాబట్టి అన్ని ఇన్స్టిట్యూట్స్ అన్ని ఇక్కడే లొకేట్ అయినాయి కాబట్టి ఇలా కనిపిస్తుంది. మీది ఇండివిజువల్ది కనిపిస్తే ఒకటి కనిపిస్తుంది. ఓకే. సో ఇది మనది అడ్రస్ కాకుండా మనకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంటాయి సార్, అది మీరు గూగుల్ మై బిజినెస్ లో వస్తుంది. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అన్నది కరెక్టే. సో మనం గూగుల్ మై బిజినెస్ లో చూస్తే మీకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్, ఇంకా దీంట్లో సెట్టింగ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇంకా డిఫరెంట్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఓకే.
సో దీంట్లో ఇప్పుడు మామూలుగా అయితే దీంట్లో ఇలా ఉంటాయి. దీంట్లో కూడా అడ్వాన్స్ వర్షన్స్ ఉంటాయి, పెయిడ్ వర్షన్స్ ఉంటాయి. దాంట్లో మీరు కరెక్ట్గా ఇలా ఇది కూడా ఇవ్వచ్చు మనది కంప్లీట్గా. ఓకే. సో ఇనీషియల్గా మనకి ఏంటంటే ఫ్రీ వర్షన్లో అయితే ఇంతవరకే కనిపిస్తుంది. ఓకే. పెయిడ్ వర్షన్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. సో యూ కెన్ క్రియేట్ ఇట్. ఓకే. సో ఇది కనిపించిన చాలు కస్టమర్కి. సో హీ విల్ బి హ్యాపీ. ఓకే. అమీర్పేట్ టెక్నాలజీస్ వేరే వాళ్ళు ఎవరితో క్లిక్ చేశాను అనుక అట్లా వెళ్ళిపోయింది. సో దాన్ని సెట్ చేద్దాం తర్వాత. సో ఐకాన్. సో వాట్ ఈస్ దిస్ ఐకాన్? ఐకాన్ అంటే ఇలా. ఓకే. సపరేట్గా మనం ఏదైనా ఐకాన్ క్రియేట్ చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి అనుకుంటే ఐకాన్స్ ఇలా క్రియేట్ చేయొచ్చు. ఓకే. లైక్ దిస్ ఎనీ ఐకాన్. ఇక్కడ ఇవన్నీ ఫ్రీ ఐకాన్సే. సో ఇక్కడ మీకు సార్ట్ అవుట్ చేయొచ్చు ఆల్ ఐకాన్స్. ఓకే. సో ఇవన్నీ ఐకాన్సే. చాలా మటుకు ఐకాన్స్ యూస్ చేస్తాం. ఎక్కడ యూస్ చేస్తాం అనేది మనం డిపెండ్స్ ఆన్ ద అవర్ దాన్ని ఏమంటారు కస్టమైజేషన్. మన కస్టమైజేషన్ బట్టి మనం యూస్ చేస్తాం. సో కొన్నిసార్లు సపోజ్ బిల్డర్ అయితే ఎట్లా చేస్తారు సార్? సో బిల్డర్స్ అంటే మనది బిల్డింగ్ అని కొట్టేయండి. సో ఇక్కడ కాంట్రాక్టర్ కొన్ని వస్తే కొన్ని రావు. ఓకే. కాంట్రాక్టర్ అని లేదు, బిల్డర్ అని తీసుకోవాలి. ఓకే. బిల్డింగ్ అని చూసినా సరిపోతుంది. కన్స్ట్రక్షన్ కాకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వన్ ఇన్ ద సేమ్. ఓకే. సో ఇక్కడ మనం రిలేటెడ్ కొన్ని ఇది ఎందుకంటే ఫ్రీ వర్షన్స్ కాబట్టి యూ కెన్ ఏబుల్ టు. ఓకే. బట్ ఇట్ సో ఇది ఐకాన్ బాక్స్ మాత్రమే. ఇది అంతగా పనిచేయదు. మనకు ఐకాన్ బాక్స్ అని ఉంటుంది, జస్ట్ ఇది ఐకాన్ మాత్రమే. దిస్ ఈజ్ నాట్. ఎప్పుడన్నా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. దెన్ బేసిక్ అయిపోయింది. దెన్ ఇది ప్రో వర్షన్. ప్రో వర్షన్ అంటే అప్గ్రేడ్ చేసుకోవాలి. సో ఇంకా మనకి అడిషనల్ పోస్టులు కానీ ఇలా లిస్ట్ లెక్క కనిపిస్తుంది. పోర్ట్ఫోలియో అంటే ఇమేజెస్ కానీ ఇలాంటివి కనిపిస్తుంది. మెన్యూ బార్ ఇలా కనిపిస్తుంది. ఫామ్ ఇంకా నీట్గా డిజైన్ చేయొచ్చు. కరోజల్స్ క్రియేట్ చేయొచ్చు. గ్యాలరీస్ ఇవన్నీ అడిషనల్. ప్రైజింగ్ టేబుల్ ఎవ్రీథింగ్ ఈజ్ మనం క్లిక్ చేసినా రాదు, మనకు వర్కౌట్ కాదు. సో అప్గ్రేడ్ చేయాల్సిందే. సో పెయిడ్ వర్షన్ అనమాట. హౌ మచ్ ఈజ్ ద పెయిడ్ వర్షన్ వి విల్ సీ. సో యూ కెన్ సీ ద ప్లాన్స్ ఆల్సో. ఇది ఎంత $5 $9 అలా ఉంది. సో $5 అంటే ఎంత? దాదాపు 5 into 85 వేసుకో. 85 400 450 రూపీస్ అలా ఉంటుంది. ఓకే. సో యూ కెన్ ఏబుల్ టు సీ 500 రూపీస్ పెడితే మనకి ఈ డిజైన్స్ ఇంకా బాగా చేసుకోవచ్చు. మన వెబ్సైట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. ఓకే. సో ఇది పర్ మంతే. ఒక 1 మంత్ మనం డిజైన్ చేసేసి వదిలేయచ్చు. ఎందుకంటే వెబ్సైట్ ఈ వర్డ్ప్రెస్ మ్యాక్సిమం ఒక 15 డేస్లో మనం మ్యాక్సిమం చేస్తాం. సో తర్వాత మనకు అంత యూస్ఫుల్ పడదు. అందుకే 1 మంత్ తీసుకొని చేయొచ్చు. సో రెగ్యులర్గా వెబ్సైట్ చేసే వాళ్ళకి మాత్రం ఏజెన్సీస్కి సో ఇది తీసుకోవచ్చు 33 ప్లాన్. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ చేయొచ్చు. ఇక్కడ ఎన్ని వెబ్సైట్స్ చేయొచ్చు? అప్ టు 1000 వెబ్సైట్స్ చేయొచ్చు. లేదు అప్ టు 25 వెబ్సైట్స్ ఇలా చేయొచ్చు. సో మంత్లీ ఒక 10 వెబ్సైట్స్ మీరు చేస్తున్నారనుకో ఈ అడ్వాన్స్ వర్షన్ తీసుకోవచ్చు. ఓకే. సో అడ్వాన్స్ వర్షన్ చేసుకుంటే మనకి కస్టమైజేషన్ ఇంకా నీట్గా ఉంటుంది. ఓకే. సో అప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ మనకి ఈజీగా కనిపిస్తాయి. వీ కెన్ యూజ్ దీస్ ఆప్షన్స్ ఆల్సో. ఓకే. సో ప్రో వర్షన్లో దీస్ ఆర్ ద ఆప్షన్స్. నెక్స్ట్ ఈజ్ ఇది కూడా ఫ్రీ వర్షన్స్. యూ కెన్ యూజ్ దిస్ ఫ్రీ వర్షన్స్. వాట్ ఆర్ దీస్ ఫ్రీ వర్షన్స్ వి విల్ సీ. ఓకే. Later on, if you are interested, you can take that paid version. Okay. So what is image box? సో చాలాసార్లు మీరు వెబ్సైట్లో చూసుంటారు ఇమేజ్ బాక్స్. ఇది ఇమేజ్ బాక్స్ ఇలా కనిపిస్తుంది. ఓకే. సో ఇమేజ్ ఉంటుంది. సో ఇమేజ్ పెట్టింది ఏదైనా ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ పెడతారు. ఓకే. సో దీనికి హెడింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ టైటిల్ ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ ఫ్లాట్ 2 BHK ఫ్లాట్ అండి. 3 BHK ఫ్లాట్. ఓకే. సో ఇలా మనకి కనిపిస్తుంది. అప్డేట్ చేయండి. ఓకే. అప్డేట్ అయిపోతుంది. ఓకే. నాకు ఇంకో ఇమేజ్ బాక్స్ కావాలంటే ఇంకో ఇమేజ్ బాక్స్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఒకటే ఇమేజ్ బాక్స్ ఉంది. ఓకే. కిందనే కనిపిస్తుంది.
నాకు అక్కడ కాదు, నాకు సైడ్‌కి కావాలి. ఇది బాలేదు నాకు. నాకు సైడ్‌కి అయితే బావుంటుంది. సో, మీరు చూపించిందేంటంటే మళ్ళా కిందొస్తుంది. అలా లేదు. నేను వేరే వెబ్‌సైట్‌లో చూస్తే సైడ్‌కున్నాయి. 3 ఇమేజ్ బాక్స్ కావాలి నాకు. అలా ఎలా డిజైన్ చేయాలి అంటే, సో, దీన్ని డిలీట్ చేద్దాం. ఓకే. సో, మీకెప్పుడన్నా ఏదైనా కావాలి అనుకుంటే ఏం జేయాలి? సో, దీన్ని పెట్టుకోవాలి. ఇది కూడా డిలీట్ చేయండి. తర్వాత మనం చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది ప్లస్ సైన్ ఉంది కదా! ప్లస్ సైన్‌ని క్లిక్ చేసుకోవాలి. ప్లస్ సైన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్లెక్స్ బాక్స్‌ని క్లిక్ చేయాలి. సో, మనం 2 ఇమేజెస్ పెట్టుకోవాలా? 2 ఐకాన్ బాక్స్ పెట్టుకోవాలా? 4 ఐకాన్ బాక్స్ పెట్టుకోవాలా? అయితే ఎలా పెట్టుకోవాలా? ఇక్కడ ఆల్రెడీ మనకి చూపిస్తున్నారు. సో, నౌ యూ కెన్ చూస్. ఐ వాంట్ మినిమమ్ 4 అనుకుందాం. ఓకే. సో, 4 ఐకాన్ బాక్సెస్ క్రియేట్ అయిపోయింది. ఓకే. సో, వేర్ ఐ నీడ్ టు గో? అగైన్ ఐ నీడ్ టు గో టు ద ఇమేజ్. ఇమేజ్ బాక్స్‌కి ఇలా వెళ్ళొచ్చు. ఓకే. సో, అలాగా మళ్ళీ దిస్. ఓకే. లైక్ దిస్. అగైన్ ఐ వాంట్ దిస్. నాకు ఫోర్త్ వన్ వద్దు. మీరు ఫోర్త్ వన్ చూపించారు. ఐ డోంట్ వాంట్ అంటే సింపుల్‌గా డిలీట్ కూడా చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇచ్చేసి ఎక్కడ కొట్టాలి? సో, మనకి ఎప్పుడైనా వద్దు అనుకుంటే ఇక్కడ ఎడిట్ కంటైనర్ అని చూస్తుంది. సో, యూ కెన్ గో టు హియర్ డైరెక్ట్‌లీ ఆ బాక్స్ దగ్గర రైట్ క్లిక్ ఇవ్వండి. డిలీట్ ఆప్షన్ ఉంటుంది. డిలీట్ చేసేయండి. ఓకే. డిలీట్ అయిపోతుంది. ఓకే. లైక్ దిస్. ఇఫ్ యూ వాంట్ మళ్ళీ పొరపాటున ఏమైనా చేశారంటే కంట్రోల్ జెడ్ ఇస్తే మళ్ళీ మీకు కనిపిస్తుంది. ఇఫ్ యూ వాంట్ దట్ బాక్స్ ఆల్సో యూ కెన్ క్రియేట్ లైక్ దిస్. ఓకే. సో, ప్రతి దానికి మనం ఈ బాక్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇలా. ఓకే. ఫ్లాట్. ఓకే. ఇండివిడ్యువల్ హౌస్ అనుకున్నాం. సో, ఇలా. ఓకే. సో, దీనికి పెడదాం. దీనికి 2 BHK అని పెడదాం. ఓకే. లైక్ దిస్. సో, ఇలా. కొన్నిసార్లు మనకి ఎందుకు ఇలా వస్తుందంటే, దీనికి సంబంధించింది కరెక్ట్ సైజ్ తీసుకోవాలి. ఆ సైజ్ ప్రకారం వెళ్తే మనకి ఇలా ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా, ఒకటి వర్టికల్‌గా, ఒకటి డిఫరెన్షియేషన్ ఎందుకు వస్తుందంటే, మనం ఇమేజ్ అలా పెట్టాము. సో, అప్పుడేం చేయాలంటే, మనం వెబ్ డిజైనర్‌కి ఒకటే సైజు మనం చేయాలి. సో, ఏ సైజ్ అనేది మనకు తెలియాలి. ఆ సైజే పెట్టుకోవాలి. మనకెలా తెలుస్తుంది? సైజ్ అనేది మీరు దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏ సైజ్ ఉంది? 500/500 ఉందనుకో. ఇదే ఏ సైజ్ ఉంది? సో, ఇక్కడ మనకి చూపిస్తుంది. 279 ఇంటూ 1 21 ఎగ్జాంపుల్ 300/200 అనుకుందాం. ఓకే. ఈ సైజ్ ఎంత ఉంది? 500/500. ఈ సైజ్ ఎంత ఉంది? 500/500. సో, మనం చేసేటప్పుడు నెక్స్ట్ టైమ్ చేసేటప్పుడు ఏంది? 500/500 ఈ సైజ్ కూడా 500/500 చేపియాలి. రీసైజ్ చేపియాలి. సో, రీసైజ్ చేయాలి అంటే మన గ్రాఫిక్ డిజైనర్ ఉండాలి. సో, గ్రాఫిక్ డిజైనర్ నాకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలా? నేను చేసేదే నా సైట్ కోసం. మళ్ళా వాడు ఇంత చిన్న పని చేయడు. సో, నేనేం చేయాలి అంటే ఆన్‌లైన్‌లో మీకు చాలా రీసైజింగ్ టూల్స్ ఉంటాయి. ఓకే. గో టు ద రీసైజ్ రీసైజ్ ద ఇమేజ్. సో, ఫ్రీయే ఉంటాయి ఇవన్నీ. మీరేం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. సో, యూ కెన్ గో టు ద ఇమేజ్ రీసైజ్. ఓకే. సో, ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్. సో, ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని మనం రీసైజ్ చేసుకోవాలి. ఓకే. సో, మన ఇమేజ్ ఎక్కడ ఉందనేది చూసుకోవచ్చు. చూసుకొని ఆ రీసైజ్ అనేది చేయొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఇదే అనుకుంటున్నా. లేదంటే వేరే సైడ్ ఇమేజెస్ అసలు ఇక్కడ లేదు. ఆ ఇమేజ్ ఎక్కడ ఉందో తెలియదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజే అనుకుంటున్నాను నేను. క్లిక్ చేశాను. ఓకే. సో, ఇక్కడ మనకి ఇది వచ్చేసింది. సో, ఆల్రెడీ 500/500 ఉంది. లేదు నేను 600/600 చేయాలనుకుంటున్నాను. 600/600. ఓకే. సో, ఇక్కడ కొట్టేస్తే ఆటోమేటిక్‌గా అయిపోయింది మనకు. ఓకే. జస్ట్ మనం ఎక్స్‌పోర్ట్ చేసుకోవడమే. ఓకే. రీసైజ్ ఇమేజ్ అని కొట్టేసాను. ప్రాసెసింగ్ అయిపోయింది. ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొచ్చింది? 600/600
2.8 కేబీ ఉంది. జస్ట్ డౌన్లోడ్ చేయండి. ఓకే. సో డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? గో టు అవర్ సెక్షన్. సో ఇక్కడ అప్లోడ్ అని ఉంటుంది. ఓకే. గో టు ద అప్లోడ్ సెక్షన్, క్లిక్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ మనకు కనిపిస్తుంది. దెన్ డైరెక్ట్లీ ఇప్పుడు 600/600 మీరు చూస్తున్నారు కదా, 600/600 వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ దిస్ యూ కెన్ టేక్ దిస్, ఆర్ ఇఫ్ యూ వాంట్ దిస్ యూ కెన్ టేక్ దిస్. సో అన్నిటికీ ఒకటే సైజ్ చేయొచ్చు. సో ఇంకోటి మీరేమంటారు, నాకు ఒక్కొక్క సైజ్ చేయాలి, నాకు 10 ఇమేజెస్ ఉన్నాయి, ఇలా నాకు 10 సర్వీసెస్ ఉన్నాయి, 2 BHK 3 BHK విల్లాస్, ఇండివిజువల్ హౌస్, కమర్షియల్ హౌసెస్. సో నాకు ఒక 10 ఇమేజెస్ ఉన్నాయి ఇలా. సో ప్రతిసారి నేను ఒక్కొక్క ఇమేజ్ చేయాలా, ఒక్కొక్కటి రీసైజ్ చేయాలా అని మీకు డౌట్ వస్తుంది. సో బల్క్గా ఏమైనా ఉన్నాయంటే బల్క్ రీసైజ్ అని కొట్టండి. వాట్ ఈస్ ద టూల్? యు సీ బల్క్ రీసైజ్ ఇమేజ్. ఓకే. ఇది కూడా ఫ్రీయే. ఓకే. దీస్ ఆల్ ఫ్రీ థింగ్స్. ఓకే. యూ కెన్ క్లిక్ ఆన్ దిస్. ఒకటేసారి ఇమేజెస్ అన్ని బల్క్గా మీకు 10 ఇమేజెస్ ఉన్నాయి. ఆ 10 ఇమేజెస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, సేమ్ సైజ్ ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి, ఇదొకటి, 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 ఇదొకటి. సో ఇవన్నీ బల్క్ ఇమేజెస్ నేను ఓపెన్ చేశాను. అన్ని ఇమేజెస్ ఒకటేసారి వచ్చేసాయి. ఓకే. సో ఇక్కడ మనం ఏ కలర్ కావాలి, ఏ బ్యాక్గ్రౌండ్ కావాలి, ఇమేజ్ క్వాలిటీ కావాలి, ఇవన్నీ ఫైల్ సైజ్ ఇది ఉంది. సో ఫైల్ సైజ్ దిస్ వన్. ఓకే. డైమెన్షన్ ఏంది, సో విడ్త్ ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు, ఏ సైజ్ కావాలి నాకు. సో ఇయర్ ఐ వాంట్ 500/500. ఓకే. సేమ్. సో ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఒక్కోసారి తేడా వస్తుంది. సో ఇక్కడ తీసేసి 500/500 చేసేస్తే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. లేదంటే సింగిల్గా కూడా ఇవ్వచ్చు, విడ్త్ కూడా వచ్చు. సో ఎలా కావాలంటే మీరు అలా మీరు స్టార్ట్ బల్క్ రీసైజ్ అంతే, స్టార్ట్ అని కొట్టేసి ఆటోమేటిక్గా మనకి వచ్చేసింది. సో ఇక్కడ యూ కెన్ సీ ద బల్క్ ఆల్రెడీ డౌన్లోడ్ కూడా అయిపోయింది. ఓకే. సో ఇక్కడ అన్ని సైజెస్ సేమ్ ఉంటాయి. సో ఇక్కడ మామూలుగా సైజెస్ చెక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కంట్రోల్ రైట్ క్లిక్ ఇవ్వండి, రైట్ క్లిక్ ప్రాపర్టీస్కి వెళ్ళండి. సో యూ కెన్ ఏబుల్ టు సీ, దీంట్లో కనిపిస్తుంది కదా. సో ఇక్కడ బల్క్ సైజెస్ కూడా ఉంటాయి. ఓకే. ప్రాపర్టీస్. సో దీంట్లో అడిషనల్ డీటెయిల్స్ అని ఉంది, దీంట్లో రావట్లేదు. ఓకే. సో లేదంటే మీరు అప్లోడ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. ఓకే. సో ఇదే సైజులో మనకు కనిపిస్తుంది. వేరే సైజ్ కూడా చూడండి, సేమ్ సైజ్ యూ విల్ గెట్ ఇట్. సో లైక్ దిస్ యూ విల్ గెట్ ద సేమ్ సైజ్. ఇప్పుడు సేమ్ సైజ్ ఉన్నప్పుడు మీరు ఇమేజెస్ అనేది ఈజీగా ఎడిట్ చేసుకొని ప్రతి ఒకటి సేమ్ సైజ్గా చేస్తారు. ఓకే. అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఏం రాదు, నీట్గా డిజైన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే. ఇమేజెస్ ఇక్కడే కాదు, మనకి ఇక్కడైనా ఎక్కడైనా ఒక మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నాయి, నీట్గా ఒకటే సైజ్గా కనిపించాలి అంటే యూ కెన్ గో ఫర్ బల్క్ రీసైజ్. సో ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, గ్రాఫిక్ డిజైనర్ కూడా అవసరం లేదు. యూ కెన్ గో ఫర్ దిస్ అండ్ యూ కెన్ డూ ఇట్. చిన్న 1-2 ఇమేజెస్ ఉంటే యూ కెన్ గో ఫర్ దిస్, బల్క్గా ఉంటే కెన్ గో ఫర్ దిస్. ఓకే. సో లైక్ దిస్ వీ విల్ డూ ద వెబ్సైట్స్. ఓకే. సో మన రిక్వైర్మెంట్ బట్టి మనము చేస్తూ ఉంటాం. సో ఇది ఏంది, దిస్ ఈజ్ ద ఇమేజ్ బాక్స్. సో చాలా వెబ్సైట్స్లో మీరు ఇమేజ్ కనిపిస్తుంది ఇలా టైటిల్, అండ్ దిస్ ఈజ్ ద టెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సర్వీస్ గురించి చెప్తుంది, కంప్లీట్గా ఇమేజ్ ఇచ్చి చెప్పొచ్చు. సో నాకు ఇమేజ్ కాకుండా వేరేగా చెప్పాలి, ఐకాన్ బాక్స్ ఉంది. సో ఇది కూడా మెయిన్ సేమ్ లెక్క ఉంటుంది. సో ఇందాక లెక్కనే మనము మళ్ళీ ఫ్లెక్స్ బాక్స్కి వెళ్ళేసి యూ కెన్ సీ. సో నాకు ఇట్లా 2 కావాలి, 2 ఐకాన్ బాక్స్ తీసుకుంది. సో దట్ ఈస్ ఆల్సో పాసిబుల్.
తీసుకున్న తర్వాత ఏంది దీనికి ఈ డాట్స్ దగ్గర క్లిక్ చేయాలి. ఈ డాట్స్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత యూ కెన్ డ్రాగ్ ద ఐకాన్ బాక్స్. సో ఇలా కనిపిస్తుంది ఐకాన్ బాక్స్. ఇందాక లెక్కనే సేమ్ అదే మనము 2 బిహెచ్కే అనుకుంటే 2 బిహెచ్కే ఇవ్వచ్చు. మన సర్వీసెస్ బాక్స్ లెక్క కనిపించచ్చు. 2 బిహెచ్కే ఓకే ఫ్లాట్. సో ఇక్కడ స్టార్ కాదు నాకు బిల్డింగ్ కావాలి. ఇక్కడ బిల్డింగ్ ఐకాన్ కావాలి అనుకుంటే బిల్డింగ్ ఐకాన్ కనిపిస్తుంది రైట్. సో ఇది కావాలా అది కావాలా మీరు డిసైడ్ చేసుకోండి. ఇఫ్ ఐఎమ్ ఎవ్రీథింగ్ ఓకే సో ఇన్సెట్. సో ఇలా కనిపిస్తుంది ఓకే. సో దీన్ని చేంజెస్ చేసుకోవచ్చు మీరు కలర్ స్కిల్స్. సో ఐ వాంట్ దిస్ వన్ ఓకే. సో మళ్ళీ ఇక్కడ బిల్డింగ్ ఇది కూడా 3 బిహెచ్కే అనుకుంటున్నాం. సో మనం సేమ్ 3 బిహెచ్కే కూడా ఇలా డిజైన్ చేయొచ్చు. ఇక్కడ హెడ్డింగ్ 3 బిహెచ్కే ఓకే లైక్ దిస్. అప్డేట్ చేయండి. అప్డేట్ చేసాం. సో యూ కెన్ సీ ద వెబ్సైట్. సో లైక్ దిస్ యూ సీ ద వెబ్సైట్. సో లైక్ దిస్ ఓకే. ఏది బాగుందో మీరే డిసైడ్ చేసుకోండి. ఇది బాగుందా ఇది బాగుందా. సో దాన్ని బట్టి మీకు డిజైన్ అనేది బాగుంటుంది. లుక్ వైజ్గా బాగుంటుంది. అదే ఇంకా ఇంకా 2 కావాలి అనుకుంటే సైడ్ బై సైడ్ కావాలి అనుకుంటే ఇలా 4 బాక్స్ తీసుకోండి. లేదంటే 2 బాక్స్ మీకు రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంత తీసుకోవచ్చు ఓకే. సో అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్. లేదు ఇక్కడ నుంచి కూడా మనం డౌన్లోడ్ అది వాట్ వి సే వీ కెన్ కాపీ డూప్లికేట్ చేయొచ్చు. సో సింప్లీ యూ కెన్ డూప్లికేట్ ఓకే. సో నాకు 3 బాక్సే కావాలి అనుకుంటే ఏం చేశాను నేను ఇక్కడికి వెళ్ళేసి అండ్ ఎడిట్ కంటైనర్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చేసి డూప్లికేట్ అయిపోయింది ఓకే. 4 బాక్సెస్ అయిపోయిందా. సో 4 బాక్సెస్ ఆటోమేటిక్గా మనకి ఓకే. అట్లీస్ట్ మీ నీడ్ టు టేక్ హియర్ ప్లస్ సైన్ దెన్ ఓన్లీ యూ కెన్ టేక్ అట్లీస్ట్ ఈ ఫ్లెక్స్ బాక్స్ అనేది వెళ్ళేసి యూ నీడ్ టు టేక్ దిస్ వన్. సో అకార్డింగ్లీ ఇట్ విల్ చేంజ్ టు యువర్ రిక్వైర్మెంట్ ఓకే. సో దిస్ ఈస్ ద సెక్షన్ వైజ్ సబ్ సెక్షన్ వైజ్గా మనం క్రియేట్ చేస్తాం ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ కరోజల్స్. వాట్ ఈస్ ఇమేజ్ కరోజల్? కరోజల్స్ అంటే మనకి చాలా కంపెనీస్లో చాలా మంది ఇలా వెళ్తూ ఉంటాయి ఇమేజెస్ ఓకే. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా క్లిక్ చేసుకోవచ్చు. ఇది రావట్లేదా ఓకే. ఇలా రాకపోతే ఏం చేయాలి మనం క్లిక్ చేయాలి అన్మీట గెటింగ్ వన్ కాల్. ఓకే సారీ. సో ఇక్కడ మనం ఏది ఇమేజ్ కావాలి అనుకుంటే ఇమేజ్ కరోజల్ కావాలి అనుకుంటే హియర్ వి యూనిట్స్ సి. సో ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా. ఇమేజెస్ మీకు ఇట్లా స్క్రోల్ కావాలా అయితే ఇట్లా స్క్రోల్ కావాలా. మ్యాక్సిమం మనము ఈ పొజిషన్లో స్క్రోల్ కావాలనుకుంటాం. అప్పుడు డైరెక్షన్ అనేది చూసుకోవచ్చు. ఈ డైరెక్షన్ కాలం వైజ్ ఉంటుంది, ఇది రో వైజ్ ఉంటుంది. సో రో వైజ్ కాలం అనేది తీసుకోవాలి. సారీ ఓకే. సో మళ్ళీ మనము క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసుకున్న తర్వాత యూ కెన్ సీ ద ఇమేజ్ కరోజ్. క్లిక్ ఆన్ దిస్. క్లిక్ ఆన్ దిస్ అయిన తర్వాత మనం ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి సింపుల్. సో కొన్ని ఇమేజెస్ తీసుకుందాం. ప్రతిసారి ఆ ఇమేజెస్ అయితే ఓకే. అగైన్ ఐ విల్ గో. సో సెలెక్ట్ ఫైల్స్. సో ఇక్కడ మనము కొన్ని ఇమేజెస్ తీసుకున్నాం. కంట్రోల్ పడుతుంది.
క్లిక్ ఆన్ దిస్. సో మనం 3 ఇమేజెస్ యాడ్ చేసుకున్నాం. It is uploading. సో గాట్ ఇట్. ఓకే, క్రియేటెడ్ గ్యాలరీ అనేది క్రియేట్ చేసాము. ఇన్సర్ట్ కొట్టండి. సో మీకు ఇలా ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే, 3 ఇమేజెస్ ఇలా కనిపించింది. కొంచెం మనకి గ్యాప్స్ కనిపిస్తున్నాయి. సో గ్యాప్స్ చాలా బాగాలేదు, నాకు కొంచెం నీట్గా కావాలి. అంత గ్యాప్స్ మనకి వద్దు అనుకుంటే స్ట్రెచ్ ఎస్. సో ఇలా ఓకే, గ్యాప్స్ అనేది. సో ఇమేజెస్ బాగాలేవు కాబట్టి, అంత క్వాలిటీ లేవు కాబట్టి మీకు అలా కనిపిస్తుంది, బ్లాక్గా కనిపిస్తుంది. రైట్, ఇమేజ్ క్వాలిటీస్ ఉంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ సైజెస్ కూడా ఉంది, ఇలా సైజెస్. సో ఈ సైజ్ అయితే తమ్నేల్ ఓకే అనుకుంటే తమ్నేల్ కూడా ఇలా వాటి. సో ఇక్కడ మనకి స్లైడ్ షో కూడా ఉంది డిఫాల్ట్. ఎనీ 3 స్లైడ్స్ కావాలి అనుకుంటే 3 స్లైడ్స్, అది ఆటోమేటిక్. 2 స్లైడ్స్ కావాలంటే 2 స్లైడ్స్. ఓకే, 1 స్లైడ్ కావాలంటే 1 స్లైడే కనిపిస్తుంది లైక్ దిస్. సో ఇక్కడ మనకి 3 ఫొటోస్ ఉన్నాయి కాబట్టి 3. రేపు పొద్దున మనకి 4 కావాలి అంటే 4 కూడా చేసుకోవచ్చు. ఓకే, లైక్ దిస్ ఇట్ విల్ సీ. ఓకే, సో 3 అని పెట్టేసుకున్నాం. స్క్రోల్ టు స్క్రోల్ కావాలి అనుకుంటే అదే ఆటోమేటిక్గా స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఓకే, 2 మినిట్స్ తర్వాత 3 మినిట్స్ తర్వాత నేను ప్రెస్ చేయలేదు, అదే ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది. 5 సెకండ్స్కు 10 సెకండ్స్కు ఆటోమేటిక్గా అవుతుంది. చాలా వెబ్సైట్స్లో ఏం చేస్తారంటే వాళ్ళ ప్రాపర్టీస్, ఓకే, ఎస్పెషలీ ప్రాపర్టీస్లో వాళ్ళు ఏమేమి ప్రాపర్టీస్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ అని చూపిస్తారు. అదే ఈ కాలేజెస్ వీళ్ళు ఏంటంటే వీళ్ళది ఎంతమంది ర్యాంక్ హోల్డర్స్ ఉన్నారు, ఎంతమంది పాస్ అయ్యారు అది చూపిస్తారు, ప్లేస్మెంట్ అయ్యారు అది చూపించగలుగుతారు. ఓకే, సో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ థింగ్, ప్లేస్మెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇలా చూపించచ్చు. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్. ఇమేజ్ స్క్రోల్ ఆటోమేటిక్ అవుతుంది, నేనేం చేయట్లేదు. ఓకే, సో లైక్ దిస్ యూ హ్యావ్ ద మెనీ ఆప్షన్స్. మనకి ఇలా ఇక్కడ యారోస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద యారోస్. ఈ యారోస్ నచ్చలేదు నాకు, వేరేది కావాలంటే యూ కెన్ చూస్ దట్ యారోస్ ఆల్సో. ఓకే, సో నావిగేషన్ డాట్స్ కావాలి, డాట్స్ ఇక్కడ మీరు చూడండి డాట్స్ వచ్చినాయి. ఓకే, సో ఇక్కడ నాకేం అది ఆటోమేటిక్ కావాలి అనుకుంటే ఆటోమేటిక్ కూడా వస్తుంది, ఏమీ కనిపించదు. సో యారోస్ డాట్స్ 2 కావాలి అనుకుంటే 2 వస్తుంది. ఇక్కడ యారో కనిపిస్తుంది, ఇక్కడ డాట్స్ కూడా కనిపిస్తుంది. వాట్ ఎవర్ యువర్ చాయిసెస్ యూ కెన్ మేక్ ఇట్. యూ కెన్ తర్వాత మీరు ఇంకా దీన్ని స్క్రోల్ చేసుకుంటే ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ ఈజ్ ద మనకి బేసిక్ గ్యాలరీ. సో గ్యాలరీకి దానికి ఏందో చూద్దాం. మన బేసిక్ గ్యాలరీ మళ్ళీ ఇది రావట్లేదు. సో అగైన్ వీ నీడ్ టు గో టు ద సెక్షన్. ఇది ఏంటంటే సెక్షన్స్ క్రియేట్ చేయడానికి. సో వన్స్ అగైన్ యూ నీడ్ టు గో టు ద సెక్షన్. ఏ డైరెక్షన్ మనకి ఈ డైరెక్షన్ కావాలి. సో అగైన్ విల్ గో టు ద ఇయర్. ఓకే, బేసిక్ గ్యాలరీ. సో గ్యాలరీ ఏంటంటే ఇది కూడా నంబర్ ఆఫ్ ఇమేజెస్, దానికి దీనికి తేడా చూద్దాం. సో ఇలా కనిపిస్తుంది. ఓకే, నంబర్ ఆఫ్ గ్యాలరీస్. దీంట్లో కూడా గ్యాప్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం సెట్టింగ్స్లో మార్చుకోవచ్చు. ఓకే, యూ కెన్ సార్ట్ ఇట్ అవుట్ ఆల్ ద సెట్టింగ్స్. ఎన్ని కావాలి మనకి 3 ఉన్నాయి కాబట్టి 3 చూపించాలి. ఓకే, లైక్ దిస్. ఇమేజెస్ అనేది చూపిస్తుంది, ఇదేమో స్క్రోల్ చేస్తుంది. ఇక్కడ స్క్రోల్ ఆప్షన్ ఇవన్నీ ఏమీ లేవు మీకు, ఓన్లీ జస్ట్ ఇమేజెస్ డిస్ప్లే చేస్తుంది. సో మీ రిక్వైర్మెంట్ ఓన్లీ డిస్ప్లే చేయాలి అనుకుంటే ఇలా చేసుకోండి, లేదు ఇలా కావాలి అనుకుంటే ఇలా చేసుకోండి. సో అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ క్రియేట్ ద గ్యాలరీ యాజ్ వెల్. ఓకే, సో ఐకాన్ లిస్ట్. వాట్ ఈస్ దిస్ ఐకాన్ లిస్ట్? యూ విల్ సీ ద ఐకాన్ లిస్ట్. మళ్ళీ సెక్షన్ క్రియేట్ చేద్దాం. సో కొన్నిసార్లు కాకపోతే వీ నీడ్ టు క్రియేట్ సపరేట్ సెక్షన్ లైక్ దిస్. సో గో టు ద ఓకే, ఫస్ట్ వీ విల్ టేక్ దిస్. ఓకే, ఇలా సెక్షన్ క్రియేట్ చేసుకున్న తర్వాత వన్స్ అగైన్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ది డాట్స్. ఓకే, ఐకాన్ లిస్ట్.
సో ఇది ఐకాన్ లిస్ట్. ఓకే. లిస్ట్ నంబర్ చాలాసార్లు మనకి ఎఫ్ఏక్యూస్ ఉంటాయి. ఓకే. ఎఫ్ఏక్యూస్ ఏంటంటే సో మనం మీరు బిల్డింగ్ తీసుకోవాలనుకుంటారు ఫ్లాట్స్ అయితే చాలామంది డౌట్స్ ఉంటాయి. సో ఆల్రెడీ ఫ్లాట్స్ సేల్ అయిపోయినాయా, ఏమైనా ఉన్నాయా, సో మనం జనరల్ ఎఫ్ఏక్యూస్ ఉంటాయి కదా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనం అలాంటి రాసుకోవచ్చు. ఓకే. హియర్ మనకి ఇంకా ఐకాన్స్ కూడా రైట్ ఉంది, రాంగ్ ఉంది, అండ్ ఆల్సో యూ హ్యావ్ ఎ డాట్ ఆల్సో. యూ కెన్ క్లిక్ ఆన్ దిస్. వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్. వాట్ ఎవర్ ద ఆప్షన్స్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్. ఓకే. సో మీ ఆప్షన్ ఏంది, లిస్ట్ క్రియేట్ చేయాలి లేదా మీ సర్వీసెస్ ఉన్నాయి, మీ సర్వీసెస్ హైలైట్ చేయాలనుకుంటే సర్వీసెస్ కూడా హైలైట్ చేయొచ్చు. ఓకే. దట్ ఈస్ కాల్డ్ ఐకాన్ లిస్ట్. సో నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ ప్రోగ్రెస్ బార్. సో కౌంటర్, సారీ. సో వాట్ ఈస్ కౌంటర్? సో పైకి వెళ్దాం, ఇక్కడ కౌంటర్ క్రియేట్ చేద్దాం. సో ఐ విల్ క్రియేట్ ఏ కౌంటర్ హియర్. సో కౌంటర్ ఏంటంటే ఇలా 100. సో నేను 100 ఫ్లాట్స్ కట్టాను లేకపోతే ఇంకేదైనా చేశాను. హియర్ ఐ కెన్ షోకేస్ మై నంబర్. నంబర్స్ మీరు చాలాసార్లు చూసుంటారు. దీస్ ఆర్ ద నంబర్స్. ఓకే. సో ఇక్కడ నాకు ఒకటే కనిపిస్తుంది. ఐ వాంట్ అనదర్ ఆల్సో. ఐ వాంట్ టు యాడ్ అనదర్ కౌంటర్. ఓకే. సో డూప్లికేట్ చేద్దాం. సో ఇది కింద కనిపిస్తుంది. సో సునీత. Okay. Got it. సో లైక్ దిస్ యూ కెన్ క్రియేట్ ద కౌంటర్. మనకి సైడ్ బై సైడ్ కావాలి అనుకుంటే ఇందాక చెప్పినట్టు యూ నీడ్ టు గో హియర్. ఓకే. సో క్లిక్ చేసేసి ఓకే. సో సైడ్ బై సైడ్ కావాలి అనుకుంటే లైక్ దిస్ యూ కెన్ క్లిక్ ఆన్ దిస్. ఓకే. సైడ్ బై సైడ్. సో ఓకే. వన్స్ అగైన్ యూ నీడ్ టు గో టు ద సారీ. ఓకే. వన్స్ అగైన్ యూ నీడ్ టు గో టు ద కౌంటర్. డ్రాగ్ చేయడమే మనం కౌంటర్ని. సో ఇక్కడికి వచ్చేసింది. సో ఇంకో కౌంటర్ కావాలి అనుకుంటే చాలా ప్రాజెక్ట్స్లో ఇలా చూపిస్తూ ఉంటారు. ఓకే. ఇంకో 3 కావాలి అనుకుంటే డూప్లికేట్ కూడా చేసుకోండి లైక్ దిస్. ఓకే. సో ఇక్కడ నేమ్ చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలంటే పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, ఇది ఎడిట్ కౌంటర్. దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ నంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ మనము ఒక 100 అపార్ట్మెంట్స్ చేసామని చెప్పుకోవచ్చు. సో లైక్ దిస్ యూ కెన్ సి ఎక్కడ చేంజెస్ చేయాలి. కూల్ నంబర్ ఉంది, నంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్, కంప్లీటెడ్ అపార్ట్మెంట్ రాసుకోవచ్చు, కంప్లీటెడ్ ఫ్లాట్స్ నంబర్ మీరు చేసుకోవచ్చు. నంబర్ 101 కంప్లీట్ చేసామనుకో. సో ఇక్కడ మనం ఇక్కడ ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి చేంజ్ చేయాలి. ఓకే. స్టార్టింగ్ నెంబర్ కూడా చేంజ్ చేయొచ్చు. 0 నుంచి కాకుండా 10 నుంచి స్టార్ట్ చేస్తాను అనుకుంటే 10 నుంచి స్టార్ట్ అవుతుంది. లేదు 50 నుంచి స్టార్ట్ చేయాలంటే 50 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. లైక్ దిస్. సో ఇక్కడ 500 కావాలనుకుంటే 50 నుంచి స్టార్ట్ చేస్తాను. సో వాట్ ఆర్ ద ఫిగర్స్ యూ వాంట్ టు మేక్ ఇట్, యూ కెన్ మేక్ ఇట్. సో ఇక్కడ ఎంతమంది హ్యాపీ కస్టమర్స్ రాయొచ్చు లైక్ దిస్. హౌ మెనీ హ్యాపీ కస్టమర్స్, 100 మెంబర్స్ హ్యాపీ కస్టమర్స్. ఇంకా వేరేది ఏమైనా ఉంటే అది రాయొచ్చు. సో లైక్ దిస్ ద కౌంటర్స్ విల్ బి గోయింగ్. ఓకే. సో మీరు ఎక్కడ ప్లేస్ చేసుకోవాలనేది ముందే డిసైడ్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే. కౌంటర్. ఓకే. నెక్స్ట్ ప్రోగ్రెస్ బార్. సో వాట్ ఈస్ దిస్ ప్రోగ్రెస్ బార్? Again we need to go to this flex box. So progress bar కి వెళ్దాం. సో ప్రోగ్రెస్ బార్ ఏంది, క్లిక్ చేసుకుంటే ప్రోగ్రెస్ బార్. సో ఇది ఇలా కనిపిస్తుంది. ప్రోగ్రెస్ బార్ 50% కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. 100% చేయండి కంప్లీట్. మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ కంప్లీట్ చేశారు. సో కంప్లీట్ చేశారా లేదా అని మనం ఇవ్వచ్చు. 100% స్కిల్ వచ్చింది. డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ఎంత ఉంది. ఓకే. ఇలా లేదంటే ఫ్లాట్స్ ఉన్నాయి. ఫ్లాట్స్ మన కంప్లీషన్ ఒక ఫ్లాట్ 50% ఫ్లాట్ కంప్లీట్ అయినాయి, అయితే 100% కంప్లీట్ అయినాయి. లైక్ దిస్ ఆల్సో యూ కెన్ పుట్ దట్ ప్రోగ్రెస్ బార్. ఓకే.
సో ఇక్కడ పర్సంటేజ్ ఇస్తుంది 75% ప్రాజెక్ట్ కంప్లీటెడ్. ఓకే, ఇలా ప్రాజెక్ట్ కంప్లీటెడ్ అని కంప్లీట్ కంప్లీషన్ స్టేజ్. ఓకే, ఇలా మనం చేసుకోవచ్చు. ఇంకా దీనికి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కలర్స్, ఇవన్నీ మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ టెస్టిమోనల్స్. వాట్ ఆర్ దీస్ టెస్టిమోనల్స్? టెస్టిమోనల్స్ ఏంటి? సో టెస్టిమోనల్ మన కస్టమర్స్. ఓకే, కస్టమర్స్ ఆర్ హ్యాపీ విత్ అస్. ఓకే, సో దే ఆర్ గివింగ్ ఏ టెస్టిమోనల్. టెస్టిమోనల్ అంటే మన It is ఫీడ్బ్యాక్, nothing but comments. కామెంట్స్ ఆర్ ఫీడ్బ్యాక్. కరెక్ట్. సో ఫీడ్బ్యాక్ అంటే ఏంటి? సో ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. సో ఇక్కడ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇలా ఉంటుంది. సో పైన వన్ ఫీడ్బ్యాక్, కింద ఇమేజ్ కూడా పెట్టచ్చు, వాడి పేరు కూడా పెట్టచ్చు. సో ఐఎమ్ హ్యాపీ అని ఇలా ఉంటుంది ఇమేజ్. ఎవరైనా కస్టమర్ ఉంటే ఎఫ్ కస్టమర్, డి కస్టమర్, ఇలా ఇమేజ్ అతన్ని తీసుకొని ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ ఇమేజ్ కూడా ఉంటుంది. అతని పేరు ఏంది, ఇక్కడ జో అని ఉంది, జో తీసేసి మనం మనం ఎవరైతే పేరు ఉందో వాళ్ళ పేరు. ఫర్ ఎగ్జాంపుల్ మధు. ఓకే, డిజైనర్, మేనేజర్, లైక్ దిస్. అతని ఇమేజ్ అక్కడ పెట్టేసి అతను ఏం రాశాడు, బెస్ట్ ఫ్లాట్స్, లేకపోతే బెస్ట్ ఇన్స్టిట్యూట్, బెస్ట్ ఆన్లైన్ క్లాసెస్ అని ఇక్కడ రాయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే సింగిల్గా ఉంది, నాకు డబుల్గా కావాలి అనుకుంటే మనం ఏం చేయొచ్చు, యూ నీడ్ టు గో టు ద బాక్స్. ఓకే, నీకు సైడ్ బై సైడ్ కావాలి అనుకుంటే ఎన్ని బాక్స్ కావాలంటే అన్ని. ఇప్పుడు నలుగురు ఉన్నారు అనుకో, నలుగురు స్టూడెంట్స్ ఉన్నారు, నలుగురు కస్టమర్స్ ఉన్నారు. సేమ్ యూ నీడ్ టు గో లైక్ దిస్ అండ్ యూ కెన్ పుట్ లైక్ దిస్ టెస్టిమోనల్స్. ఇక్కడ టెస్టిమోనల్స్, ఈచ్ టెస్టిమోనల్ మీకు కనిపిస్తుంది, నీట్గా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఎంతమంది కస్టమర్స్ పెట్టుకోవాలి? ఒకరంటే వాళ్ళేది, నాకు ముగ్గురు నలుగురు చాలామంది ఇచ్చారు, నా దగ్గర స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, అతను వాళ్ళవన్నీ ఫొటోస్ కూడా ఉన్నాయి. ఫొటోస్ లేవు, నాకు ఫొటోస్ వద్దు అనుకున్నారు అనుకో, నాకు ఇక్కడ ఫొటోస్ లేవు, ఇక్కడ డిలీట్ చేయాలి సింపుల్. ఓకే, ఐ డోంట్ వాంట్ ఫొటోస్. సో మన కస్టమర్స్ ఫొటోస్ ఇవ్వలేదు. ఓకే, సో మనం ఏం చేయగలుగుతాం, ఏం చేయలేము. సో వీ కాంట్ ఫోర్స్ దెమ్. సో వీ కెన్ టెల్ దెమ్, దే విల్ గివ్ యువర్ నేమ్ అండ్ మీ డిజిగ్నేషన్ ఇస్తామంటే ఓకే ఫైన్ అంటే వీ కెన్ గో ఏ హ్యాండ్ ఆల్సో. ఓకే, టుమారో మనకి ఫొటోస్ కొంతమందికి ఇష్టం ఉండదు ప్లేస్ చేయడానికి. సో యూ కెన్ గో లైక్ దిస్ ఆల్సో. ఓకే, సో మీకు ఇలా కూడా ఉంది. నాకు ఇమేజెస్ ఉంటే డైరెక్ట్ ఇమేజెస్ ప్లేస్ చేయండి. సో యూ కెన్ గెట్ ద ఇమేజెస్ యాజ్ వెల్. అగైన్ మనకి ఇమేజ్ కావాలనుకుంటే ఇలా ఇమేజ్ కూడా పెట్టచ్చు. సో ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. ఓకే, సో ద ఇమేజ్ ఇలా నీట్గా చేసి పెట్టండి. ఓకే, ఒకవేళ రీసైజ్ చేయాలంటే ఈ రీసైజ్ ఒక సేమ్ రీసైజ్ ఇందాక మనం చెప్పాను కదా, బల్క్ రీసైజ్ లేకపోతే ఇమేజ్ రీసైజ్, ఆ రీసైజ్ ఒకసారి చూసుకొని పెట్టండి. సో దాని ద్వారా మనకు ఇలా టెస్టిమోనల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, అండ్ వాట్ ఎల్స్ వీ హ్యావ్? సో ట్యాబ్స్. సో ట్యాబ్స్ అంటే ఏంది, అకార్డింగ్స్ అంటే ఏంది మనం చూద్దాం. సో click once again. So I will go for this. So what is this tab? సో ఇది చాలా వెబ్సైట్స్లో మీరు ట్యాబ్స్ కూడా చూసారు. సో వాట్ మనకి ఇలా కావాలి అంటారు. సో నాకేంటంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు 3 అపార్ట్మెంట్స్ గురించి చెప్పాలి, లేదంటే 3 కోర్సెస్ గురించి చెప్పాలి. ఓకే, సో అప్పుడు ఏం చేయగలుగుతాను, లేదంటే 3 సర్వీసెస్ గురించి చెప్పాలి. సో 3 సపరేట్ కింద కింద రాస్తే బాగాలేదు, నాకు ఒక ట్యాబ్ వర్షన్గా క్రియేట్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ట్యాబ్ వర్షన్? క్లిక్ ఆన్ దిస్ చేస్తే ఇక్కడ ట్యాబ్ ఉంది, ట్యాబ్ 1లో క్లిక్ చేయండి. సో యూ కెన్ రైట్ హియర్. ఓకే, నాది ప్రాజెక్ట్ 1 అయితే మేడ్చల్ ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ దాని గురించి రాయండి. ఓకే, మేడ్చల్ ప్రాజెక్ట్ అయిపోయింది. సో ట్యాబ్ 2 ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మియాపూర్ ప్రాజెక్ట్, పటాన్చెరు ప్రాజెక్ట్, ఎల్బీ నగర్, షాద్నగర్, వేరే వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ ఈస్, యూ కెన్ క్లిక్ ఆన్ దిస్. ఓకే, సో ఇక్కడ నాకు ఇంకో ఐటమ్ కావాలి, ఇందాక నువ్వు అన్నట్టు ఎల్బీ నగర్ తీసుకుంటాం. ఎల్బీ నగర్. ఓకే, ఎల్బీ నగర్ ప్రాజెక్ట్. సో
So whatever you want. Okay, like this you can put it. సో ఇంకా కావాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చు. మీ డిజైన్ మీ చేతిలోనే ఉంది. సో యూ కెన్ యాడ్ నంబర్ ఆఫ్ థింగ్స్. ఓకే, లైక్ దిస్ అమీర్ ప్రీత్ ప్రాజెక్ట్. ఓకే, సో ప్రతిదానికి మనం ఇక్కడ క్లిక్ చేసారనుకో ఎల్బి నగర్ గురించి మనకి కంటెంట్ ఉంటుంది. ఇమేజ్ కావాలంటే ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఎవ్రీథింగ్ యూ కెన్ ప్లేస్ ఇట్. సో ఇక్కడ మనం ఇక్కడ కాంటెంట్ రాయలేదు కానీ కాంటెంట్లో అన్నీ చేయొచ్చు. కాంటెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ రైట్ ఎనీథింగ్. ఓకే, సో సో ఇలా రాస్తా ఉన్నాం. అమీర్పేట్ ప్రాజెక్ట్లో అన్ని రాస్తున్నా. సో యూ కెన్ సీ దిస్ ఆల్ యూ కెన్ డూ యువర్ యాక్షన్. ఓకే, లైక్ దిస్ యూ కెన్ మేక్ ఇట్. సో ఇప్పుడు అమీర్పేట్కి రాస్తే ఎంత రాస్తే అంత కనిపిస్తుంది. లైక్ దిస్ యూ కెన్ డూ యువర్ ట్యాబ్ వర్షన్స్ ఆల్సో. ఓకే, దీస్ ఆర్ ద ట్యాబ్స్. సో ట్యాబ్లో వాడికి ఈజీగా అర్థమవుతుంది ప్రతిదీ. మా ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇలా చేస్తున్నారు ఇలా అనేది మనకి ఈజీగా అర్థం కావాలి. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దిస్ వాట్ వీ హ్యావ్ అకార్డింగ్స్. సో ఇది కూడా ఇదే టైపు, కానీ ఏంటంటే అకార్డింగ్ వర్షన్ ఉంటుంది. వాట్ ఈస్ దిస్ అకార్డింగ్ అనేది మనం చూద్దాం. అగైన్ యూ నీడ్ టు గో టు దిస్ అండ్ క్లిక్ ఆన్ దిస్. ఓకే, సో అకార్డింగ్ క్రియేచర్ క్లిక్ ఆన్ దిస్. సో ఇక్కడ ఇక్కడ కిందికి కనిపిస్తుంది, ఇక్కడ ట్యాబ్ రూపంలో కనిపిస్తుంది. అదే అకార్డింగ్ ఇలా. ఇది ఇందాక మనం చెప్పినట్టు ఎఫ్ఏక్యూస్కి పనికొస్తుంది. చాలా వెబ్సైట్స్ ఎఫ్ఏక్యూస్ రాస్తూ ఉంటారు. సో అప్పుడు ఇది రాయొచ్చు. సో మై ప్రాజెక్ట్ డీటెయిల్స్ అని పెట్టేసి మా ప్రాజెక్ట్ హైలైట్స్, లేదంటే మన ఇంకేదైనా స్టూడెంట్ ఎందుకు జాయిన్ కావాలనుకుంటున్నారు, ఏ డిఫరెంట్ ఎఫ్ఏక్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు నాది డిజిటల్ మార్కెటింగ్. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ, హూ కెన్ లర్న్, వాట్ ఈస్ ద ఫీజ్, వేర్ ఈస్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా లేదా. లైక్ దిస్ ఐ కెన్ రైట్ ఎన్ నెంబర్ ఆఫ్ అకార్డింగ్స్. సో అకార్డింగ్స్ రాసేస్తే ఆ అకార్డింగ్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో అప్డేట్ చేయండి. సో యూ వాంట్ టు సీ హౌ యువర్ వెబ్సైట్ లుక్ లైక్స్. సో ఇలా. సో ఇప్పుడు చూడండి. సో లైక్ దిస్ ఇట్ విల్ క్రియేట్. ఓకే, సో ఇలా కనిపిస్తుంది. ఓకే, సో యూ కెన్ సీ ద యువర్ వెబ్సైట్ డిజైన్ అకార్డింగ్లీ. కలర్స్ ఇవన్నీ కామన్ థింగ్, మీరు ఏదంటే అది చేంజెస్ చేసుకోవచ్చు. బట్ ఫంక్షనాలిటీ చూపిస్తున్నాను ఎక్కువ. ఐమ్ ఫోకసింగ్ ఆన్ ఫంక్షనాలిటీ సో దట్ విల్ గెట్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఈస్ ద click on the flex box once again. So I want one tab only. టాగుల్ అని ఉంది. నెక్స్ట్ టాగుల్ కూడా దీని వర్షనే, ఇంకో వర్షన్. సో ఇక్కడ టాగుల్ అనేది ఇక్కడ ట్రయాంగిల్ లెక్క ఉంది. ఇది ప్లస్ సింబల్ ఉంది, ఇది ట్రయాంగిల్ సింబల్ ఉంది. సేమ్ టు సేమ్. ఓకే, సో ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకొని టైటిల్ మార్చుకోవచ్చు. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఎఫెక్టివ్స్. సో ఎఫెక్టివ్స్ అన్ని ఎలా తెలియాలి అంటే మనం మళ్ళీ టైటిల్ దీంట్లోకి వెళ్ళేసి టైటిల్ కూడా రాసుకోవచ్చు ఇలా. సో ఇక్కడ పైనకి రావట్లేదు. సో ఇక్కడ మనము మామూలుగా ఇస్తున్నాం ఎఫెక్టివ్స్. ఓకే, సో ఇక్కడ మనకి పైన రావాలి యాక్చువల్గా. సో పైన రావాలి అంటే దీన్ని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ నాకు బాగాలేదు లెఫ్ట్ సైడ్లో, నేను డిలీట్. సో ఇక్కడ పైన వచ్చేస్తుంది. క్లిక్ ఆన్ దిస్ అండ్ వన్స్ అగైన్ గో టు దిస్ ఇలా. సో ఇక్కడ మనం టైటిల్ రాయొచ్చు ఇలా. సో ఇలా బాగుంటుంది. ఎఫెక్టివ్స్ అని రాస్తే వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, what is the eligibility. Okay, like this you can see the different things. సో రేపొద్దున మీరు వెబ్సైట్ ఇలా చేయొచ్చు. ఎఫ్ఏక్యూస్ అని పెట్టేసి దానికి నీట్
మీరు ప్లస్ సింబల్ పెడతారా లేకపోతే ఈ ట్రయాంగిల్ బాక్స్ పెడతారా అనేది మీ చాయిస్. సో ఇలా కనిపిస్తుంది. మీ డిజైన్ అనేది చూసుకోండి. మీకు ఎలా డిజైన్ నచ్చితే ఆ డిజైన్, లేదంటే కస్టమర్ కొన్నిసార్లు ఏంటంటే కస్టమర్ నాకు ఈ డిజైనే కావాలి అంటాడు, ఆ డిజైనే పెట్టండి. మీ చాయిస్. మీ డిజైన్ బట్టి లుక్ ఎలా ఉంటుంది మీ దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ ఏంది, సోషల్ ఐకాన్స్ పెట్టాలి. సోషల్ ఐకాన్స్ నేను పెట్టాలనుకుంటున్నాను. అగైన్ ఐ వాంట్ గో టు వేర్ ప్లస్ ఇలా క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. సో సోషల్ ఐకాన్స్ కింద పెట్టాలనుకుంటే కింద పెట్టచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టచ్చు. సో హియర్ యూ కెన్ సీ ద సోషల్ ఐకాన్. క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ ఫేస్బుక్ వచ్చింది. ఫేస్బుక్ ఫస్ట్ పెట్టాలనుకుంటే ఫేస్బుక్ పెట్టచ్చు, లేదా నేను ఇన్స్టా పెట్టాలనుకుంటున్నాను, లేదంటే లింక్డ్ ఇన్ ఫస్ట్ పెట్టాలనుకుంటున్నాను. యూ కెన్ ఇన్సర్ట్ ద లింక్డ్ ఇన్ ఐకాన్. ఇప్పుడు మనకి లింక్డ్ ఇన్ ఐకాన్ వచ్చింది. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, మన లింక్డ్ ఇన్ పేజెస్కి వెళ్ళాలి. సో మనకి లింక్డ్ ఇన్ పేజెస్కి వెళ్ళాలి అంటే ఐ హ్యావ్ మై లింక్డ్ ఇన్ అకౌంట్. సో ఇలా ఆల్రెడీ మనము క్రియేట్ చేసుకోవాలి మన లింక్డ్ ఇన్ అకౌంట్. దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు సీ దిస్. సో దిస్ ఈస్ ద లింక్డ్ ఇన్ అకౌంట్. యూ యాజ్ ఎ మెంబర్ అని కొడితే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు లైక్ దిస్ అండ్ గో టు ద మై లింక్డ్ ఇన్ అకౌంట్. క్లిక్ చేయండి. ఓకే, అప్డేట్ కొట్టండి. ఓకే, అప్డేట్ కొట్టిన తర్వాత విల్ గో టు ద హియర్. సో వన్స్ అగైన్ రిఫ్రెష్ చేయాలి. రిఫ్రెష్ చేస్తే కనిపిస్తుంది. దెన్ ఐ క్లిక్ ఆన్ దిస్ వేర్ ఐ విల్ గో, ఐ ల్యాండ్ ఇట్ టు ద లింక్డ్ ఇన్ పేజ్. సో ఇక్కడ మనం లింక్డ్ ఇన్ పేజ్ క్రియేట్ చేయలేదు, వేరే అకౌంట్ ఇది సపరేట్. సో వెన్ ఎవర్ యూ గో యూ కెన్ సీ ద total information. Okay, so like this we will do the pages also. Okay, లింక్డ్ఇన్ అయితే పేజెస్ పెట్టాలి. చాలా మంది ఏంటంటే ఈ ఐకాన్స్ క్రియేట్ చేస్తే క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళారు, కొన్నిసార్లు ఇక్కడనే ఉండిపోతారు. ఓకే, యూ నీడ్ టు క్రియేట్ ద లింక్స్ పెట్టాలంటే మీ కిందనే ఉంటుంది. ఇక్కడ మీరు అఫీషియల్ కలర్ కావాలంటే అఫీషియల్, మీ కలర్ కావాలంటే మీ కలర్ కూడా పెట్టచ్చు. బట్ యూ పుట్ ఓన్లీ అఫీషియల్ కలర్. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ చాలా మందికి బ్రాండ్స్ కలర్స్ తెలుసు. సో మెయింటైన్ దట్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్. సో అంత ఈజీగా మనం పెట్టేయచ్చు. నెక్స్ట్ ఈజ్ ద అలర్ట్ అంతగా యూస్ఫుల్ పడదు మనకు. యూ కెన్ సీ దిస్ ఈజ్ ద అలర్ట్. సో అలర్ట్ ఎప్పుడన్నా ఏమన్నా పెట్టుకోవాలంటే ఇలా ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు పెట్టచ్చు అంటే డిస్కౌంట్స్ ఎప్పుడైనా పెట్టాము అనుకుంటే అప్పుడు డిస్కౌంట్ అలర్ట్ అని ఇలా పెట్టి ఇలా రాసుకోవచ్చు. చాలా తక్కువగా ఉంటుంది, ఎవరు ఎక్కువగా యూజ్ చేయరు. ఓకే, నెక్స్ట్ ఈజ్ ద సౌండ్ క్లౌడ్. సో వాట్ ఈస్ దిస్ సౌండ్ క్లౌడ్? సో ఇక్కడ మనకి ఏదైనా పాడ్కాస్ట్ ఇలాంటివి పెట్టాలనుకుంటే అలా పెట్టచ్చు. సో పాడ్కాస్ట్ అంటే సో ఇంతకుముందు మనం ఏదైనా యూట్యూబ్లో ఓన్లీ ఆడియో వర్షన్ పెట్టాలి మనం ఏమన్నా ఉన్నాయి అంటే అక్కడ మీరు ఎక్కడైనా ఇంతకుముందు లేకనే యూట్యూబ్ అయినా ఏదైనా దాంట్లో పెట్టేసుకొని చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఓన్లీ ఆడియోనే వినిపిస్తుంది. ఇది చాలా తక్కువ మనకు, ఇది కూడా యూస్ఫుల్ అంతగా ఉండదు. నెక్స్ట్ ఈజ్ షార్ట్ కోడ్. నిన్న మనం చూపించాం షార్ట్ కోడ్. సో షార్ట్ కోడ్ వల్ల కొంచెం మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో సో నేను ఈ పైన పెట్టాను చూపిస్తాను, అలా చేస్తలేదు. సో అగైన్ ఐ వాంట్ హియర్ ఓన్లీ. నేను ఇక్కడ చేస్తే అగైన్ ఐ వాంట్ గో టు దిస్ వన్. అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ షార్ట్ కోడ్ లైక్ దిస్. షార్ట్ కోడ్లో ఇంతకుముందు మనము ఆల్రెడీ ఏమన్నా చేసి ఉంటే మనం నిన్న చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో టు ద వెబ్సైట్ వన్స్ అగైన్. So I'll go to the website. So here yesterday we have seen the
కాంటాక్ట్ Templates. కాంటాక్ట్ ఫామ్స్. నేను కాంటాక్ట్ ఫామ్ ఒకటి క్రియేట్ చేసాం, దాంట్లో షార్ట్ కోడ్ ఉంది. దిస్ ఇస్ ద షార్ట్ కోడ్. ఓకే, కాపీ చేయండి అంతే. ఇలా క్లిక్ చేసి కంట్రోల్-C కొట్టేస్తే కాపీ అయిపోయింది. సో ఐ విల్ గోయింగ్ అండ్ సార్ పేస్టింగ్. కాంటాక్ట్ కోడ్ అనేది ఆల్రెడీ ఉంటుంది కదా మామూలుగా, అది సపరేట్ థింగ్. అది వేరు, ఇది వేరు. నిన్న మనం కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ చేసాం. ఫస్ట్ నేను ఓకే, సో ఇది ఫామ్ క్రియేట్ చేయడానికి సపరేట్ ప్లగిన్ యూజ్ చేసాం. ప్లగిన్స్ యూజ్ చేశారు. సో ప్లగిన్స్ ద్వారా కానీ నేను అది వేరు. కాంటాక్టర్స్ పేజ్ వేరు, కాంటాక్ట్ ఫామ్ వేరు. ఓకే, సో దిస్ ఈస్ ద కాంటాక్ట్. కస్టమర్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిపోతుంది. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ హ్యావ్ ద దిస్. అపార్ట్ ఫ్రమ్ దట్ హెచ్టిఎంఎల్ టెక్స్ట్, మీకు ఏమైనా హెచ్టిఎంఎల్ టెక్స్ట్ ఉంటే అది రాసుకోవచ్చు. ఒకవేళ మీకు బాగా నాలెడ్జ్ ఉంటే కెన్ రైట్ దట్ హెచ్టిఎంఎల్ టెక్స్ట్ ఆల్సో. సో ఇక్కడ మనం ఏం అలాంటిది ఏం చేయము. సో వి విల్ ఇగ్నోరింగ్ దట్. ఓకే, సో ఇంకోటి ఏంది మెన్యూ యాంకర్. మెన్యూ యాంకర్ ఏంటంటే, సో మన మెన్యూస్ ఏమైనా క్రియేట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెట్టాలనుకుంటే యూ కెన్ పుట్ దట్. ఓకే, సో ఇక్కడ మనకి మెన్యూస్ ఇది కూడా చాలా తక్కువగా యూజ్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ దిస్. సో ఇది అంతగా బాగుండదు యాక్చువల్గా. సో ఎవరు పెట్టారు మెన్యూ యాంకర్. ఓకే, నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ సైడ్ బార్. సైడ్ బార్ కావాలంటే కస్టమైజేషన్లోనే పెడతాం. మనకి ఇక్కడ రైట్ సైడ్ సైడ్ బార్ కావాలంటే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఇచ్చారు సైడ్ బార్. సో ఇది వర్కౌట్ కాదు ఇది కూడా. సో యూ కెన్ లీవ్ దిస్ వన్. ఓకే, రీడ్ మోర్ ఉంది. సో వాట్ ఈస్ దిస్ రీడ్ మోర్? ఇక్కడ మనకి రీడ్ మోర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఏమైనా టాపిక్లో మనం రీడ్ మోర్ రాయాలనుకుంటే ఇది రాయొచ్చు. సో ఇది కూడా చాలా తక్కువగా యూజ్ చేస్తాం. అండ్ వాట్ ఈస్ లెఫ్ట్ రేటింగ్. సో మనం ఎవరికైనా రేటింగ్ ఇవ్వాలనుకుంటే రేటింగ్ కూడా ఇవ్వచ్చు లైక్ దిస్. ఓకే, సో రేటింగ్ 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలా, ఇంకేదైనా ప్రోడక్ట్ మీ ప్రోడక్ట్కే రేటింగ్ ఇవ్వాలి అనుకుంటే ఇలా ఇవ్వచ్చు. సో రేటింగ్ కొన్నిసార్లు యూస్ఫుల్ పడుతుంది మనకు. అక్కడ ఇవ్వండి, ఇక్కడ అవసరం పడితే అక్కడ ఇవ్వండి. ఓకే, సో వాట్ ఈస్ లెఫ్ట్? సో టెక్స్ట్ పాత్. టెక్స్ట్ పాత్ ఏంటంటే మనం డిజైన్గా ఇలా చేయాలి మన టెక్స్ట్లో. సో వేరియస్ డిజైన్స్ ఉన్నాయి కదా, ఆ డిజైన్స్ మీరు చూసుకోండి. ఇలా డిజైన్ చేయాలా, సో సర్కిల్ చేయాలా, ఓకే, అండ్ లైన్ చేయాలా, ఓకే, లైక్ దిస్ ఓవల్ చేయాలా, ఓకే, స్పైరల్. Like this your text can be created. So this is also less, చాలా తక్కువగా యూజ్ చేస్తాం. సో ఎప్పుడన్నా రేర్ కేసెస్. ఎక్కువగా మనం యూజ్ చేసేది ఇవి ఎఫెక్టివ్స్ కానీ. ఓకే, దీస్ ఆర్ ద ఇమేజ్ బాక్స్, ఐకాన్ బాక్స్, కౌంటర్స్. ఇవి ఎక్కువగా ఈ స్లైడర్స్, ఇది స్లైడర్స్ అంటాం, స్లైడర్స్ లైక్ దిస్. దీస్ ఆర్ ద బాక్సెస్. ఓకే, ఇవి ఎక్కువగా మనం క్రియేట్ చేస్తాం, ఇమేజ్ కానీ. ఓకే, అండ్ వీడియోస్ కానీ. ఓకే, సో టైటిల్స్ కానీ, పారాగ్రాఫ్స్ కానీ ఇవి ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఈ జనరల్గా ఇది యూజ్ అవుతుంది. సో ఇంకా కావాలి అంటే ఇవి చేయండి. ఈ సైట్ ఇవన్నీ అడిషనల్గా మనకి దొరుకుతుంది. దిస్ ఈజ్ ఆల్సో పెయిడ్ వర్షన్. మీరు పెయిడ్ వర్షన్లోకి వెళ్తే దీస్ ఆర్ ద అడిషనల్ ఆప్షన్. కామర్స్ అంటే ఏంది? సో కామర్స్ ఈజ్ నథింగ్ బట్ కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేయాలి. ఓకే, సో టుమారో వి విల్ సీ ద కామర్స్. కామర్స్ అంటే ఒక కామర్స్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, లైక్ ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ వెబ్సైట్ కానీ, అలాంటి వెబ్సైట్ చేయాలి అంటే వర్డ్ప్రెస్లో ఈ కామర్స్ అనేది ఒక ప్లగ్ఇన్ ఉంది. ఆ ప్లగ్ఇన్ ద్వారా ఆటోమేటిక్గా మనము క్రియేట్ చేయొచ్చు వెబ్సైట్. ఓకే, నెక్స్ట్ క్లాస్ వి విల్ సీ దట్ ఓన్లీ. సో మీరు ఈరోజు క్లాస్లో యూ కెన్ సీ వాట్ ఆర్ దిస్. ఓకే, సో మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో మీరు ఒక వెబ్సైట్ తీసుకోండి, ఒక డొమైన్ తీసుకోండి. మినిమం 100-200 పడుతుంది. 200 లోపల మీకు ప్రాక్టీస్ వర్షన్ అయితే తీసుకోండి. సో సర్వర్ కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అది 300 రూపీస్కి వస్తుంది. అది మేము పోస్ట్ చేసి ఇస్తాము మీకు. వర్డ్ప్రెస్ మీరు కంటిన్యూగా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఒక 500 రూపీస్ పెట్టుకుంటే మీరు దీని మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక 1 year వరకు ఉంటుంది అది. సో 1 year వరకు మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎనీ డౌట్స్? ఎనీబడి హ్యాస్ ఎనీ డౌట్స్? No, sir.
Okay. Thank you. Thank you for attending the class. సార్ ఇప్పుడు చూసి